శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నా మనస్సుని నేను ఎలా ఆధీనములోకి తెచ్చుకోవాలి? నేను మనస్సు వేరా? ఇది వేరే ప్రశ్న. అనేక శీర్షికలలో ఇంతకుముందు మనం ఇటువంటి వాటికి సమాధానాలు చెప్పుకోవడం జరిగింది. అయితే ఎన్ని చెప్పుకున్నా, ఎన్నిసార్లు విన్నా ఇది మళ్ళీ తెలుసుకోవలసిన విషయమే. ఎందుకంటే అది మనం సంపూర్ణంగా మనకు అది అర్థమయ్యి ఆ స్థితిలో మనం నిలబడగలిగే వరకు ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి చదువు చదువుకోవలసిందే. ఎందుకంటే ఆ స్థితి కావాలి. ఏంటి ఆ స్థితి అంటే, ఈ సృష్టి మొత్తం శక్తిమయము. దానికే ఆత్మ అని పేరు పెట్టారు ఆధ్యాత్మికతలో. ఆత్మ అని పేరు పెట్టారు కనుక ఆధ్యాత్మికము అన్నప్పుడు ఆత్మ గూర్చిన అధ్యయనము. ఇప్పుడు ఆ శక్తిమయము అనేది నాకు బయట అలా తెలుస్తుంది. బయట అసలు మనిషికి ఎప్పటికీ తెలియదు. సైంటిఫిక్ గా మనిషి చేసినటువంటి ప్రయోగాల వలన మనిషి తెలుసుకున్నాడు. అంటే సైన్స్ లో వెళ్ళి చదువుకుంటూ ముందుకెళ్ళి ప్రయోగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా శక్తిమయం అని. వాళ్ళు కూడా చెప్పారు. ఆ శక్తిని ఇంగ్లీష్ లో ఎనర్జీ అని పిలిచారు, తెలుగులో శక్తి అంటున్నాం. సామాన్య మనుషులు ఎప్పటికీ శక్తిని తెలుసుకోలేరు. సైన్స్ లో కూడా ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. సామాన్య మనుషులు యథాతథంగా ఈ సృష్టి మనకు ఎలా కనపడుతుందో, ఎలా వినపడుతుందో, ఎలా వాసనలకు దొరుకుతుందో, ఎలా స్పర్శలకు దొరుకుతుందో, ఎలా రుచులకు దొరుకుతుందో అలా మాత్రమే తెలుసుకోగలం. అంటే శబ్దముల ద్వారా, స్పర్శల ద్వారా, రూపములు అంటే దృశ్యముల ద్వారా, రుచుల ద్వారా, వాసనల ద్వారా ఇలా మాత్రమే తెలుసుకోగలం మనం. అలా ఇప్పుడు సామాన్య మానవులు ఎవరైనా ఇటు ఆధ్యాత్మికము కాదు, అటు సైన్సు కాదు, మామూలుగా జీవించే ఎవరికైనా ఇది ఇలాగే కనపడుతుంది. అలానే ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళకి కనపడేది ఏమైనా తీరు మారిపోతుందా అంటే, శబ్దాలు విడిగా వినపడతాయా, మారిపోతాయా అంటే లేదు. మామూలుగా అందరికి ఎలా వినపడుతున్నాయో అలాగే వినపడతాయి. ఎటువంటి ఏ కొత్త మార్పు ఉండదు. అంటే ఆధ్యాత్మికముగా కానీ సైంటిఫిక్ గా కానీ. అంటే ఆధ్యాత్మికములోనూ సృష్టి అంతా శక్తిమయం అన్నారు. ఈ ఆధ్యాత్మికం అనేది రకరకాలుగా దైవీ మార్గాలు అనేక రకాలుగా వెళ్ళిపోయింది. అసలు అదంతా ఆధ్యాత్మికం కాదు. అది ఎందుకు కాదు చెప్పుకుందాం. అలాగే సైంటిఫిక్ గా రీసెర్చ్లు చేశారు. అసలు ఇదంతా ఏంటి, సృష్టి ఏంటి, ఇది ఎందుకు ఉందని. వాళ్ళు ఇదంతా శక్తిమయం అన్నారు. ఇప్పుడు ఇలా తెలుసుకున్న సైంటిస్టులకు కానీ, ఇలా ఆధ్యాత్మికంలో తెలుసుకున్నటువంటి మహాత్ములకి కానీ, సామాన్య మనుషులకు కనపడుతున్న విధంగా, వినపడుతున్న విధంగా కాక ఇదేమైనా మారిపోద్ది అంటే లేదు. అందరికీ ఒకలానే కనపడుతుంది, ఒకలానే వినపడుతుంది. శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనలు, రూప, దృశ్యాలు, ఈ 5 రకాలు సైంటిస్టులు సైన్స్లోకి వెళ్ళి సృష్టి అంతా శక్తిమయమని కనుక్కున్న వాళ్ళకే సామాన్యుల్లాగానే కనబడుతుంది సృష్టి. ఆధ్యాత్మికతలో సృష్టి అంతా శక్తిమయమని కనుక్కొని తెలుసుకుని అనుభవం పొందిన వాళ్ళకే మామూలుగానే కనపడుతుంది. సృష్టి కనపడే విధానం మామూలే, వినపడే విధానం మామూలే. ఎందుకంటే మనం గ్రహిస్తున్నది శరీరముతో. శరీరపరంగా సైంటిస్టులైనా మనలాంటి వాళ్లే చదువుకుంటున్నారంటే. వాళ్ళు చదువుకుంటున్నారు, పరిశోధనలు చేసుకుంటున్నారు, కానీ శరీరపరంగా మనలాంటి వాళ్లే. ఆధ్యాత్మిక పరంగా మహాత్ములైనా, గురువులైనా, దేవుళ్ళన్నా, దేవతలన్నా ఏ పేరులతో పిలుచుకున్నా శరీరము ధరించి భూమి మీదకి వచ్చిన అందరూ మనలాంటి వాళ్ళు. అంటే శరీరపరమైన భేదం ఎక్కడ లేదు. ఇప్పుడు వీళ్ళు తెలుసుకుంది ఎక్కడ? శరీరపరమైనటువంటి భేదము ఎక్కడా లేనప్పుడు ఆధ్యాత్మికంలో మహాత్ములు, గురువులు, దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళకైనా మనుషులుగా భూమి మీద శరీరం ధరించిన వాళ్ళు, అలాగే సైంటిస్టులకైనా అంటే చదువుకున్న వాళ్ళు, ఆ మార్గంలో ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళు, వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వెళ్తారు? సామాన్య మనుషుల్లోంచి కొందరు సైంటిస్టులు అవుతారు, కొందరు ఆధ్యాత్మికవాదులు, మహాత్ములు, గురువులు అవుతారు. మామూలు మనుషులే వీళ్ళు, కానీ చదువుకున్నారు.
చదువుకోవటం వల్ల సైంటిస్టులు అన్నాం. వీళ్ళు పరిశీలన పరిశోధన చేసే ఆధ్యాత్మిక మార్గంలో తమను తాము అన్వేషించి సత్యాన్ని తెలుసుకున్నారు. అలాగే ప్రకృతి రహస్యం కూడా తమను తాము అన్వేషిస్తుంటేనే తెలిసింది. ఇదంతా శక్తిమయమే. వీళ్ళందరూ సామాన్య మనుషుల్లోంచి మహాత్ములు గురువులు అయ్యారు. ఇటు నుంచి సామాన్య మనుషుల్లోంచి చదువుకొని సైంటిస్టులు అయ్యారు. మొత్తంగా శరీరపరంగా చూస్తే అందరూ సామాన్య మనుషులే. ఈ సత్యాన్ని మీరు గుర్తిస్తే ఇక మహిమలు మాయలు అద్భుతాలు అసలు ఉండే అవకాశమే లేదు. మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలని మీరు పరుగులెత్తే అవకాశమే లేదు. మీరు పరుగులు ఎత్తుతారు. ఎందుకని శరీరపర అవసరాల కోసం అందరూ పరుగెత్తాలి. సైంటిస్టులు అయిన వాళ్ళు అందరూ శరీరపర అవసరాల కోసం వెళ్ళారు. అందులో కొంత ఆసక్తి కూడా ఉన్నవాళ్ళు ప్రయోగాలు చేసుకున్నారు. కానీ బ్రతకటం మామూలే. శరీరపరంగా అందరూ ఆహారం తినాల్సిందే. మలమూత్ర విసర్జనలు అందరికీ ఒకటే, పుట్టడం ఒకటే, పెరగటం ఒకటే, చావటం ఒకటే. తీరుతెన్నుల్లో మార్పులేమి ఉండవు. కొందరు ముందు చచ్చిపోతారు, కొందరు వెనక చచ్చిపోతారు. దానికి మనం చావుకు నిర్ధారణ లేదు, కానీ చావు అయితే తప్పదు. ఇక శరీర పెరుగుదల ఎదుగుదల తరుగుదల మొత్తం అన్ని అందరికీ ఒకటే. శరీర అవయవాలు అందరికీ ఒకటే, అవయవాల పనితీరు అందరికీ ఒకటి. అది మహాత్ములైనా సైంటిస్టులైనా మామూలు మనుషులైనా. ఎందుకంటే వీళ్ళందరూ శరీరపరంగా మామూలు మనుషులే. సైంటిస్టులని ఎందుకన్నామంటే చదువుకున్నారు. వాళ్ళు విద్యను అభ్యసించి పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో వాళ్ళు చెప్పారు ఇదంతా శక్తిమయము అని. అలాగే మహాత్ములు గురువులు అని ఎందుకన్నామంటే వీళ్ళు కూడా ఆధ్యాత్మిక చదువుకున్నారు. అంటే ఆత్మాధ్యయనము. ఈ ఆత్మ ఏంటి అంటే సృష్టి అంతా శక్తిమయము. ఆ శక్తికి వీళ్ళు ఆత్మ అని పేరు పెట్టారు. దాన్నే బ్రహ్మము అని పిలిచారు. ఆ విషయం మీకు ఎలా తెలిసిందండి ఇదంతా ఆత్మమయము అంటే? లేదు, నాలో ఉన్న ప్రాణశక్తి అదే అన్నారు. నాలో ఉన్న ప్రాణశక్తిని నేను అనుభూతి చెందినప్పుడు ఆ ప్రాణశక్తి మొత్తం సర్వవ్యాపకముగా ఏకముగా ఒక్కటిగానే ఉంది. ఆ ప్రాణశక్తి భావనలోకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాణశక్తి అనుభవంలోకి వెళ్ళినప్పుడు అసలు సృష్టి లేదు అక్కడ. సృష్టి అనేది కనపట్టలేదు, ఏకశక్తిమయమే తెలుస్తుంది. అంటే ఆ భావనాత్మకత, అది అనుభవం అక్కడ. ఆ శక్తి ఎలా ఉన్నది మళ్ళీ అది కూడా అడిగారు. తరంగాలుగా ఉందా, వెలుగులుగా ఉందా? వెలుగులుగా ఉంటే ఏ రంగు వెలుగులు ఉన్నాయి ఏంటి, అన్ని ప్రశ్నలు వచ్చినాయి. అంటే ఏమీ లేదు, అది ఆకాశము వలె ఉన్నది. ఆకాశం మనం అందులోనే జీవిస్తున్నాం. ఆకాశం అంటే మన చుట్టూ ఉన్న ఖాళీ. మొత్తం ఆకాశం అంటే పై వరకు మీకు కనపడుతున్నంత ఖాళీనే. మన చుట్టూ ఉన్న ఖాళీ కూడా అదే. ఆ శక్తి ఆకాశము వలె ఉన్నది. మీకు మెరుపులు కనపడిన, జ్యోతులు కనపడిన, రంగురంగుల అనేక రకాలైనటువంటి రంగురంగుల కాంతి తరంగముల ప్రవాహములు కనపడిన, సూక్ష్మ శరీరాలు కనపడిన, దృశ్యాలు కనపడిన, అదంతా మనోభ్రాంతి. మనసులో ఎన్ని కల్పనలైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని కల్పనలు చేయొచ్చు మనసుతో అనడానికి మనం చూస్తున్న సినిమాల నిదర్శనం. మీరు వెళ్ళి గమనించి చూడండి, కొన్ని ఇంగ్లీష్ పిక్చర్లు అసలు ఈ సినిమా ఎలా తీశారని బుర్ర పాడైపోద్ది మనకు. అసలు అద్భుతమైనటువంటి సృష్టి చేస్తారు అక్కడ. అసలు మామూలు సినిమాలు కాదు అవి. ఆ సినిమాటిక్ పరిజ్ఞానం అంతా మనసులోంచి వచ్చినటువంటి కల్పనాత్మక సృజనాత్మకత. పెద్ద పెద్ద జంతువులు, ఎంత జంతువులు అంటే సిటీలను నాశనం చేసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. దాని ముందు మనిషి పావుంగుళం కూడా ఉండడు. అలా గాడ్జిల్లాలని పెద్ద పెద్ద జంతువులు, లేకపోతే అనకొండలని, పాములు, అలా సృష్టి. అది ఊరికనే మానవ మేధస్సు చేసిన సృష్టి. అలాగే దయ్యాలని, భూతాలని అనేక సినిమాలు తీస్తారు. మీరు వెళ్ళి చూడండి. కొన్ని జంతువులు ఊరిన హెలికాప్టర్లను, విమానాలను కూడా ఇలా కొట్టిపడగొట్టేస్తుంటాయి. అంత సైజు జంతువుని తయారు చేస్తారు. అవి నిజంగా లేవు సృష్టిలో, కానీ సినిమాలు అవి ఉన్నాయి. మనం ఆ సినిమా చూసి ఆనందిస్తాం, భయపడతాం, బాధపడతాం. సినిమాలో సునామీలు తెప్పించేస్తారు. సినిమాలో సునామీల్లో ప్రపంచం కొట్టుకుపోవటం చూపిస్తారు. రియల్ లైఫ్లో అది ఏం లేదు అసలు. మనం థియేటర్లో కూర్చొని చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఇంకా ఎన్ని హర్రర్ సినిమాలు, ఎన్ని టెర్రర్ సినిమాలు, ఎన్ని రకాలైనటువంటి కల్పనాత్మక కథలో అవతారాన్ని అసలు మనుషుల్ని మార్చేశారు. ఇంకో కొత్త రకం జీవుల్ని తయారు చేశారు. అలా ఎన్నో ప్రయోగాలు సినిమాల్లో వస్తూ ఉంటాయి. అనేక రకాల సూపర్ పవర్స్ ఉన్న ఉంటారు. స్పైడర్ మ్యాన్ అని, ఇంకా ఆ మ్యాన్ అని, ఈ మ్యాన్ అని ఎంతో మందిని తయారు చేస్తారు. వాళ్ళకి ఎన్నో పవర్స్ ఉంటాయి.
అవన్నీ చేసింది ఏంటి? మనసు. ఇది నేను చెప్పేది. సినిమా నిజంగా అది రియాలిటీ కాదు అసలు. అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఊరుకునే మనుషులు, మొఖాలు పెట్టుకున్నారంతే. అలా అనేక చిత్ర విచిత్ర ప్రక్రియలు సినిమాల్లో చేస్తూ ఉంటారు. మానవ మేధస్సుకు అందనంత కార్లు నడపటం, రైళ్లు నడపటం, విమానాలు నడపటం, హెలికాప్టర్లు నడపటం, ఆఖరికి యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు కూడా సినిమాల్లో పెడతారు. ఊహించడానికి అలివి కాదు అసలు అది. అంటే వాస్తవ జీవితంలో జరగదు అది, అని మనోకల్పన. ఆ మనోకల్పనని గ్రాఫిక్స్ అనేటువంటి ఎఫెక్ట్లో కల్పించడం కూడా నేర్చుకున్నారు కంప్యూటర్స్లో. వీటిలో వాటికి అవసరమైనటువంటి కంప్యూటర్స్ తయారు చేసుకున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ తయారు చేశారు. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అంటున్నారు, సౌండ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, విజువల్ ఎఫెక్ట్స్ అంటే కంటికి కనపడేలా. కానీ మొత్తం గారడీ అది. ఆ గారడీని మనిషి వస్తువుల ద్వారా చేయడం కూడా నేర్చుకున్నాడు. మీ సినిమాలన్నీ ఉదాహరణ మన మానసిక స్థితికి. మన మనసు ఎంత బలవత్తరమైంది, ఎందుకంటే మనసు మీదకి ఇది మొత్తం. ఎన్ని దెయ్యాల సినిమాలు వచ్చినాయి వెళ్ళి చూడండి ఒకసారి. చూస్తున్న వాళ్ళు కూడా భయపడిపోతారు, అదే సినిమాలో భయపడిపోతారు. కొన్ని సినిమాలకైతే గుండెపోట్లు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సినిమాలు తీసిన వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్లు చేశారు గతంలో. మీరు ఒక్కళ్ళే కూర్చొని థియేటర్లో చూడగలిగితే ఇటువంటి సినిమాలని, అంటే అంత భయంకరంగా తీసాం, అంత హర్రర్గా తీసాం, మీరు భయపడకుండా సినిమా మొత్తం చూడగలిగితే ప్రైజులు ఇస్తామని గతంలో ఎక్కడ విన్నట్టు గుర్తు నాకు. ఈ దయ్యాలు భూతాలు మనిషి సృష్టి, అది సినిమా తీసాడు. మానవ మనస్సు చేస్తున్న కల్పన అది మనస్సు. అలాగే అనేక బుక్స్ రాస్తారు, నవల్స్ రాస్తారు. ఆ నవల్స్ అన్నీ ఉంటాయి. బూత్ నవల్స్ ఉంటాయి, టెర్రర్ నవల్స్ ఉంటాయి, హర్రర్ నవల్స్ ఉంటాయి, కుటుంబపరమైన నేపథ్యం ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఎంత దారుణంగా అయినా రాయొచ్చు, ఎంత మంచిగా అయినా రాయొచ్చు. మనోకల్పన. అలాంటి సినిమాలు అన్నీ తీశారు. కొన్ని కల్పన రాయటం వేరు, చదవటం వేరు. విజువలైజ్ చేసేసారు దాన్ని తెర మీద, అంటే కంటికి కనబడేలా సృష్టించేశారు. ఒక జంతువు నుంచి ఉందంటే ఒక పట్టణం మొత్తం, ఒక పెద్ద నగరం పట్టణం దాని ముందు చాలా చిన్నగా ఉంటుంది. 100 అంతస్తులు 200 అంతస్తుల బిల్డింగులు ఉన్న నగరం. అటువంటి 200 అంతస్తులు 100 అంతస్తుల బిల్డింగులు అక్కడ 100,000 ఉంటాయి. వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా కొట్టుకుంటా. అలాంటి జంతువులు సృష్టి చేసి గ్రాఫిక్స్లో మనకు నిజమని చూపిస్తున్నారు, కానీ నిజంగా అక్కడ లేవయ్యి. అన్ని బిల్డింగులు నాశనం చేయడం, అన్ని కార్లు గాలి చేయడం, అన్ని విమానాలు పడగొట్టేయడం, అన్ని రైళ్లు తగలబెట్టేయడం ఏం లేవు అక్కడ. కానీ మనకు అదంతా నిజంగా చూపిస్తారు. అది చూపిస్తున్నారు, అది విజువలైజేషన్, కంటికి దృశ్యాన్ని అలా చూపిస్తున్నారు. అదంతా మనుషులు కనుక్కున్నారు. అదంతా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, అవన్నీ కంప్యూటర్స్ ద్వారా. ఇంకా ఆ మెషినరీ పేర్లు నాకు తెలియక ఈ పేరే వాడుతున్నా. అనేక రకాలైనటువంటి ఆధునిక పరిజ్ఞానం, పరికరాలు, కంప్యూటర్లను మించినటువంటి ఇంకా అవన్నీ తయారు చేసుకుంటున్నారు, కనుక్కుంటున్నారు. ఇదంతా మనసు గారడి. అలాగే పిల్లలు ఆడుకున్న ఎన్నో గేమ్లు వచ్చేసినాయి. డైరెక్ట్ ఆ గేమ్లోకి ఒక పాత్రలాగా ఈ ఆడుతున్న వ్యక్తి వెళ్ళి మిగిలిన వాళ్ళతో ఆడొచ్చు. అది చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఆడే వ్యక్తి తానే అందులో ఒకడవుతాడు. అక్కడి నుంచి మొత్తం ఆట మన జీవితంలో ఎలా ఉంటుందో, మన చుట్టూ దొంగలు లేదా పోలీసులు, మనం ఏ పాత్ర ఎంచుకున్నామో ఆ పాత్రలో ఆ పాత్ర నేనే ఆడుకుంటూ నా చుట్టూ అందరూ వెంబడిస్తుంటే నేను తప్పించుకుంటూ రియల్గా వెళ్తుంటే ఎలా ఉంటుందో అలా రియల్ గేమ్స్ తయారు చేశారు. ఎలా స్పందిస్తారు అని నేనే ఆడుతున్నట్టు ఉంటుంది అక్కడ. కాకపోతే అది లోపల కంప్యూటర్లో ఉంటుంది, ల్యాప్టాప్లో ఉంటుంది, ట్యాబ్లో ఉంటుంది, ఆడుకునే పరికరాలు ఉన్నాయి. కానీ నేనే ఆడతాను. ఆ ఆడుతున్న టింజ్ అంతా నాకు వస్తుంది. కాల్ చేస్తాను, కొట్టేస్తాను, తన్నేస్తాను, చంపేస్తాను, పారిపోతాను. అప్పుడప్పుడు నేను చచ్చిపోతాను స్లిప్ అయ్యి. అంటే భౌతిక జీవితంలో మనం ఎలా ఉంటామో అలాగే ఉంటుంది అక్కడ. ఇవన్నీ మనోకల్పన, మనిషి మనస్సు చేసినటువంటి అద్భుతమైనటువంటి సృజనాత్మకత. అది చెడు మంచి అనేది ఏం లేదు అందులో. అలాగే మనం వినియోగించుకునే వస్తువులన్నీ కూడా అందులోంచి వచ్చినాయి. మనం ఇప్పుడు ప్రపంచంలో వినియోగించుకుంటున్న వస్తువులన్నీ అంటే సృష్టిలో యథాతథంగా ఉన్నవి గాక, సృష్టిలో ఏది ఎలా ఉందో అలా వాడుకోవట్లే మనం.
మొత్తం మూలాలను మార్చుకుని ఇంట్లో గ్యాస్ వచ్చింది. సృష్టిలో యథాతథంగా గ్యాస్ లేదు. భూమి లోపల ఉన్న వాటిని బయటికి తెచ్చుకొని శుద్ధి చేసుకొని వాడుకుంటున్నాం. అలాగే సృష్టిలో అడుగున క్రూడ్ ఆయిల్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ బయటికి తీసుకొని డీజిల్ అని, పెట్రోల్ అని, కిరసనాయిల్ అని, ఇంకా రకరకాల పేర్లు, విమానాలు వేసేదానికి ఇంకో పేరు ఉంటుంది. అలా ఆయిల్స్ తయారు చేసుకుంటున్నాం. యథాతథంగా దేన్ని సృష్టి కాకుండా మనిషి తనకిష్టం వచ్చినట్టు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మనిషిలో ఉన్నటువంటి సృజనాత్మకత. దీన్ని మొత్తం మనసు అనొచ్చు. ఈ సృజనాత్మకత అంతా మనసే. అది జ్ఞానమా అజ్ఞానమా కాదు అసలు. ఇది మొత్తం మనస్సు. నేను అన్న భావన పుట్టటమే మనస్సు. మనసు లేకపోతే అసలు నేనన్న భావన పుట్టదు. దాని వైడ్నెస్ అంటే దాని ఎంత విశాలమైనది అనేది తెలియటం కోసం మీకు అన్ని గుర్తు చేస్తున్నానంతే. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మనం అనుభవిస్తున్నటువంటి యథాతథ సృష్టి కాకుండా, ఇప్పుడు పక్షులు ఉన్న యథాతథ సృష్టి. పక్షి గూడు కట్టుకోవడానికి ఏం తయారు చేసుకోదు. అక్కడక్కడ పొల్లలు తెచ్చుకొని అదే ఆ పొల్లల్ని ఒక దాంట్లో ఒకటి ఇరికించి అద్భుతమైన గూడు కట్టుకుంటుంది. అవి అక్కడ ఉన్నాయి యథాతథంగా. మనిషి అలా కాదు. మట్టిని కాల్చి ఇటుకలు తయారు చేసుకున్నాడు, సిమెంట్ తయారు చేసుకున్నాడు, రకరకాల వస్తువులు తయారు చేసుకున్నాడు. అంటే మూలాల్ని, పంచభూత మూలాలని ఏమున్నాయో వాటిని తనకు అనువుగా మలుచుకుంటున్నాడు. అందులోంచి తనకు కావలసిన వాటిని తీసుకొని బంగారాలు, వెండులు, అనేక లోహాలు తెచ్చుకున్నాడు. ఇదంతా మట్టే, ఓ రకమైన మట్టి అంతే. ఇదంతా మనిషి మనసులోంచి పుట్టింది. అంటే ప్రస్తుతం మనం ప్రపంచంలో మానవ పరంగా వినియోగించుకుంటున్నటువంటి అన్ని వస్తువులు, గుండు సూది మొదలుకొని ర్యాకెట్ల వరకు, ఈ మధ్యలో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు, అన్ని మనిషి మనసు యొక్క సృజనాత్మకత. అవి రియల్ లైఫ్ లో అనుభవించేలా, వాటిని ఉపయోగించుకునేలా చేసేసాడు. ఇక్కడ అవాస్తవం కాదు, ఇది సినిమా కాదు. ఆ పదార్థాలను ఇప్పుడు కంప్యూటర్లు ఉపయోగించుకుంటున్నాం, సెల్ ఫోన్లు ఉపయోగించుకుంటున్నాం, ఇళ్ళు ఉపయోగించుకుంటున్నాం, వాహనాలు ఉపయోగించుకుంటున్నాం, ల్యాప్టాప్లు ఉపయోగించుకుంటున్నాం, వస్తువులు మొత్తం ఉపయోగించుకుంటున్నాం. అసలు మొత్తం ఇప్పుడు మనకి డబ్బు అవసరం ఎందుకయింది? ప్రపంచంలో డబ్బు మూలంగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? డబ్బు అనే దాన్ని మనిషి ఎందుకు తయారు చేసుకోవాల్సి వచ్చింది అంటే, తాను అనేకం విడిగా సృష్టిస్తున్నాడు. యథాతథ ప్రపంచం కాదు, యథాతథ సృష్టి కాదు. యథాతథ సృష్టికి డబ్బు అవసరం లేదు. జంతువులకి డబ్బు ఉండదు, మాధ్యమం ఏమీ ఉండదు. యథాతథ సృష్టిని అనుభవించి బతుకుతూ ఉంటాయి. సముద్రపు అట్టడుగు భాగాల్లో, నదుల అట్టడుగు భాగాల్లో అనేక జీవరాశులు బతుకుతాయి. మనకు చేపల వరకు తెలుసు. ఇంకా కావాలంటే రొయ్యలో, పీతలో 4 పేర్లు చెబుతాం. ఇంకా బోల్డ్ ఉన్నాయి. భూమి మీద ఉన్న ఎంత జీవరాశి ఉందో అంత జీవరాశి సముద్రపు అడుగున ఉంది. అది నీళ్ళల్లోనే బతుకుతుంది. అది కూడా సహజంగా ఉన్న వాటిని తీసుకొని బతకడం. అక్కడ మనిషిలో ఏది కొత్తగా చేసుకోలేదు సృష్టిలో, ఒక్క మనిషి తప్ప. సృష్టిలో యథాతథంగా అన్ని వాడుకుంటున్నాయి. అలాగే మళ్ళీ మనిషి వాడుకునేది కూడా యథాతథత్వం ఉంది సృష్టిలో. గాలి యథాతథమే. అలాగే కృత్రిమమైన గాలి కూడా తయారు చేసుకున్నాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో కృత్రిమమైన గాలి కూడా పెట్టుకుంటాడు. అది కూడా చేసుకున్నాడు. కానీ గాలి యథాతథం, సూర్యరశ్మి యథాతథం, పంచభూతాలు యథాతథం. దాని నుంచి తనకు అవసరమైనటువంటి విధంగా మలుచుకుంటున్నాడు. తనకు కావలసిన పంటలు పండించుకుంటున్నాడు. మళ్ళీ వాటిని డెవలప్ చేసుకుంటున్నాడు. వాటికి ఎరువులు వేసుకుంటున్నాడు, బలాలు, వాటి జీన్స్ మారుస్తున్నాడు. సహజంగా ఉన్నదాన్ని చిన్న జామ చెట్టు, కిలో జాంకాయలు 2 కిలోల జాంకాయలని కాస్తాయి, పెద్ద పెద్ద వంకాయలు. అలా అన్ని తన ఇష్టం వచ్చినట్టు వాటిని మోడిఫై చేస్తున్నాడు. అలా అన్ని రకాలు చేసుకుంటున్నాడు. ఇదంతా మనసులోంచి వచ్చింది. మొత్తం ఇదంతా మనస్సే. ఎందుకని అంటే, ఎరుక తెలుస్తున్నది అంటే నేనన్న భావన ఒకదాన్ని గుర్తిస్తున్నదంటే గుర్తించేదంతా మనసే. గుర్తించేదంతా మనసే, గుర్తించబడేది కూడా మనసే. ఎందుకంటే గుర్తింపు అనేది అసలు మనసు యొక్క లక్షణం. ఒక మనిషిలో గుర్తింపు అనేదే మనిషి యొక్క లక్షణం. నేను గుర్తించగలుగుతున్నా, అది నా మనసు చేస్తున్న పనే. నేను గుర్తిస్తున్న విషయాలు అని నా మనసు చేస్తున్న పనే. నా గుర్తింపు ఎక్కడుందో అవి మాత్రమే నేను గ్రహించగలుగుతాను. మిగిలిన నాకు గ్రహింపులోకి రావు.
ఆ మనిషిలో ఉన్న గుర్తింపు అనేటువంటి ప్రవృత్తి మనసు. అది లేకపోతే అసలు మనిషి బండరాయితో సమానం, కొండరాయితో సమానం. మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అందుకని ఈ ప్రశ్న ఇప్పుడు ముందు మళ్ళీ ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఎన్ని రకాల సినిమాలు, ఇంగ్లీష్ సినిమాల నుంచి, హిందీ సినిమాల నుంచి, తెలుగు సినిమాల నుంచి, అన్ని భాషల్లో ఎంత చిత్ర విచిత్రమైన సినిమాలు తీశారో, ఇంకా తెస్తున్నారు చూడండి. అది అసలు మానవ ఊహకే అందవు. అంత పాము అనకుండానే ఒక పాముని పెడతారు. అసలు అది మనం అంత పాము ఉంటుందా అని ఒక భయాన్ని, గగురుపాటుని కల్పిస్తారు మనకి. లేని లోకాలను సృష్టి చేసి చూపించేస్తారు, లేని జీవుల్ని సృష్టి చేసి చూపించేస్తారు. ఆల్రెడీ తీశారు అవతారని. అలా మనిషి ఎన్నో చేయగలిగినటువంటి అద్భుతమైన పవర్స్ ఉన్న మనుషుల్ని సృష్టిస్తారు. ఇదంతా ఈ ఇమాజినేషన్ అంతా దృశ్య రూపంలో కూడా తెచ్చారు. అదే సినిమా. అది మనుషులు తయారు చేసిన సినిమా. మనం జీవిస్తున్నది మన మనసు తయారు చేస్తున్న సినిమా. అక్కడ మనుషులు తయారు చేసిన సినిమాలు కూడా మనసులోంచి వచ్చినవే. ఇక్కడ జీవిస్తున్న జీవితంలో ఈ లోకంలో మనుషులు తయారు చేసుకొని నిజంగా ఉపయోగించుకుంటున్న వస్తువులు కూడా మనుషులు తయారు చేసినవే. మనం కట్టుకునే బట్టలు, చెప్పులు, వస్తువులు, వాహనాలు, ఇళ్ళు సమస్తం మనిషి మనసే. మనకు అవన్నీ నిజమే. సినిమా ఎంటర్టైన్మెంట్ వరకు నిజం, అక్కడ వరకు చూసి వచ్చేస్తాం. కానీ దాని ఎఫెక్ట్ అది దేయాలి సినిమా అయితే కాసేపు ఉంటుంది. సినిమాలకు అందుకే వెళ్తాం. ఒక ఆనందకరమైన ఒత్తిడి దొరుకుద్ది మనకు అక్కడ చూస్తుంటే. పంచేంద్రియాలకు ఒక దృశ్యాలు, శబ్దాలు, ఒక ఒత్తిడి దొరుకుద్ది, ఒక ఆనందం దొరుకుద్ది. ఆ ప్లెజర్ కోసం సినిమాకి వెళ్తాం. దాన్ని సృష్టించింది మనసే. భౌతిక జీవితంలో మొత్తం పరికరాలని సృష్టించింది మనసే. తనకు కావలసినవన్నీ తయారు చేసుకుంటుంది మనసే. వ్యవసాయోత్పత్తుల నుంచి బతకడానికి అవసరమైన అన్ని సపరేట్గా తయారు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అదే తయారు చేసుకొస్తున్న మూలకాలన్నీ మాత్రం యథాతథ సృష్టే. అది గ్రహించాలి. ఒక్క మనిషి యథాతథ సృష్టిని తనకి అవసరమైన విధంగా మలుచుకుంటున్నాడు. అదే మనసు. మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నాను అనుకోబాకండి, చాలా చక్కగా బాగా అర్థం అవ్వాలి మనసు అంటే ఏంటి, నేనంటే ఏంటి. ఇప్పుడు సినిమాని ఎలా చూస్తున్నామో, ఎలా ఆనందిస్తున్నామో, ఓ 2.5 గంటలో, ఓ 3 గంటలో, 2 గంటలో, గంటన్నర. ఇంగ్లీష్ సినిమాలు చాలా చిన్నవి ఉంటాయి, గంటన్నర ఉంటాయి. అలా ఏ సినిమాలైనా వాటిని చూసి అవి నిజమని ఎలా అనుకుంటున్నామో, సునామీలు తెప్పించి ఊళ్ళు ఎగిరిపోయినట్టు చేస్తారు, భూకంపాలు తెప్పిస్తారు. మనం ఊహించలేనంత సైజులో జంతువులు ఉంటాయి, అవి వాటితో మనుషులు యుద్ధాలు చేస్తుంటారు. అద్భుతంగా అసలు నిజం అనిపించేలా కొత్త సృష్టి చేసేస్తారు ఈ సినీ భ్రమలో. అది మనిషి మనసే. రియల్ జీవితంలో, నిజం జీవితంలో నిజంగా మనం అనుభవిస్తున్నవి, మనం తయారు చేసుకున్నవే మనిషి మనసే. ఒక సినిమాని ఆనందిస్తూ 2.5 గంటలు అది నిజంగా భావించుకోకపోతే మనకు ఆనందాన్ని ఇవ్వదు. ఇది సినిమాలే, తీసేళ్లే, తెలుసులే, అదంతా యాక్షన్లే, అవన్నీ గ్రాఫిక్స్లే, గ్రాఫిక్స్ ఎఫెక్ట్లే అనుకుంటూ కూర్చుంటే అసలు సినిమాని ఆనందించలేము, చూడలేము మనం. అప్పుడు అసలు అలాంటి వ్యక్తులు సినిమాకి వెళ్ళరు. ఏముందండి ఇదంతా కల్పితం కాదు, అది నిజమని ఆనందించేవాళ్ళే సినిమాకి వెళ్తారు. కాసేపు నిజమని ఆనందిస్తాడు, ఆ కల్పిత నిజాన్ని నిజంగా ఆనందిస్తాడు. నిజం అనుకోకపోతే ఆనందం రాదు. అసలు ప్రతిదానికి వెనక కారణం వెతుకుతున్నాడు అనుకో. ఇప్పుడు ఒక ఆయన సినిమాలో బాగా యాక్ట్ చేస్తూ ఏడ్చేస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. వాళ్ళు ఎవరో తీవ్ర అనారోగ్య బాధల్లో, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు. ఆ సీన్కి మనం స్పందించకపోతే సినిమా వెళ్ళాం. యాక్షన్లేండి, ఏదో చేస్తున్నాడు, అసలు అది యాక్సిడెంట్ అవుద్దా, అదంతా సినిమా కదా, యాక్సిడెంట్ లేదు, పాడు లేదు, అలా చూపించారు మనకి అనుకున్న వ్యక్తి సినిమాకి వెళ్ళడు. ఎందుకో తెలుసా, ఆ సత్యం అర్థమైపోయింది. అలానే వెళ్తున్న వాళ్ళకి అర్థం అవటం లేదా, అర్థమైనా దాన్ని ఆనందించాలనుకున్న వాళ్ళు వెళ్తున్నారు. ఆ సినిమాని వాళ్ళకి కూడా తెలుసు, అర్థమైంది. అది సినిమా ఎవరో తీశారని ఎందుకు తెలియదు, అందరికీ తెలుసు. కానీ ఆనందించడానికి వెళ్తున్నారు. ఆనందించాలంటే అది నిజం అనుకోవాలి. అలాగే ఇక్కడున్న సృష్టిలో మనం ఇప్పుడు ఆనందిస్తున్నదంతా సేమ్ సినిమా లాంటిదే.
ఆ సినిమాని ఎలా ఆనందిస్తున్నామో ఈ సినిమాని అలా ఆనందిస్తున్నాం. ఈ సినిమాని నిజంగానే ఆనందిస్తున్నాం. అయితే ఇది నిజం అనుకొని మనం నిజంగా ఆనందిస్తున్నాం. ఇదే నిజం, నా శరీరం నిజం, ఈ సృష్టి నిజం, నిజంగానే ఉందిగా ఇక్కడ ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను. కానీ ఇది కూడా సినిమా లాంటిదే, ఇది కూడా జస్ట్ ఆ సినిమా లాంటిదే. ఇక్కడ ఉన్నదంతా శక్తి. శక్తిలో ఉన్నటువంటి చలనాత్మకత, క్రియాత్మకత, సృజనాత్మకత అనేవి శక్తి యొక్క లక్షణములు. శక్తిలో ఎన్ని శక్తులు ఉన్నాయి అంటే మనకిది సృష్టిలా కనపడే అన్ని. ఎంత కనపడుతుంటే అంత, దేనికి ఎలా కనపడుతుంటే అన్ని శక్తులు శక్తికి ఉన్నాయి. శక్తి భావనలోకి వెళ్ళినప్పుడు సృష్టి కనపడదు. ఎందుకని సినిమా అది ఏం లేదు అక్కడ. నువ్వు సినిమా హాల్లో లేవు. ఇప్పుడు సినిమా హాల్లోంచి బయటకు వచ్చేసినోడికి సినిమా కనపడదు. సినిమా అక్కడ ఆడుతున్నా కూడా. ఎందుకని సినిమా హాల్లో లేడు, బయటకు వచ్చాడు. శక్తి భావనలోకి వెళ్ళటం అంటే శరీర భావం నుంచి షిఫ్ట్ అయిపోవటం. సినిమా హాల్లో లేడు. శరీర భావంలో ఉన్నోళ్ళు సినిమా హాల్లో ఉన్నారు. అప్పుడు మనసు ఉంది అక్కడ. శరీర భావానికి సహకరిస్తున్న శక్తే ప్రాణశక్తే మనసు. అది శరీరానికి సహకరించి శరీరము నేననే భావం కల్పించకపోతే, శరీరానికి సహకరించకపోతే అసలు నేనన్న స్ఫురణే పుట్టదు మనకి. శరీరం ఇప్పుడు బండరాయి అయిపోద్ది. శరీరం ఉండొచ్చు కాక బండరాయి అయిపోద్ది, కొండరాయి అయిపోద్ది. కోమాలో పేషెంట్ పరిస్థితి అంతే, అలా అయిపోద్ది. అంటే శరీరానికి సహకరిస్తున్నటువంటి శక్తి ఏది ఉందో అది మనస్సు. శరీరాన్ని వదిలేసి సినిమా హాల్లోంచి బయటకు వచ్చేసినట్టుగా, సినిమా జరుగుతుంది, బళ్ళు మంది చూస్తున్నారు, నేను బయటకు వచ్చేసాను, వెళ్ళిపోయాను, నాకు సినిమా లేదు. ఇప్పుడు నేను వాస్తవ ప్రపంచాన్ని చూస్తున్నా, సినిమాలో ప్రపంచాన్ని నేను చూడలే. కానీ థియేటర్స్లో కూర్చున్న వాళ్ళందరూ సినిమాలో ప్రపంచాన్ని ఇప్పుడు ఆనందిస్తున్నారు, నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న నవరస భావాలకి వీళ్ళు స్పందిస్తున్నారు. నేను బయట ప్రపంచాన్ని, వాస్తవ సృష్టిని చూస్తున్నా. బయట నేను ఎక్కడేది ఉంటే దాన్ని గుర్తిస్తున్నా. ఇప్పుడు సినిమాలో వాళ్ళకి నాకు సంబంధం లేదు. అలాగే ఈ శారీరక స్థితి నుంచి, అంటే ఈ శరీరము నేననే స్థితి నుంచి శక్తి స్థితికి, అంటే నా ప్రాణశక్తి స్థితికి వచ్చేసినప్పుడు నేను సినిమా హాల్లోంచి బయటకు వచ్చేసినోడిని. ఇంకా నాకు సినిమా కనపడదు. శక్తిగా ఏముందో ఆ భావన ఉంటుంది. శక్తిగా అది ఏముంది అంటే సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. ఆకాశం ఎంత ఉన్నది? ఉన్నదంతా అదే. ఉన్నదంతా అదే అయితే ఏమనాలి? దాన్ని ఏమనాలో తెలియక అనంతం అని పేరు పెట్టాం. అంతము లేనిది. ఎంత ఉందని చెప్పడానికి వీలే లేదు. అది ఉన్నదంతా అదే. పోన్లే సృష్టిలో అన్ని వేరువేరుగా ఉన్నాయి కదా, మనుషులందరూ వేరువేరుగా ఉన్నారు, చెట్లు వేరువేరుగా ఉన్నాయి, జంతువులు వేరువేరుగా ఉన్నాయి, అన్ని వేరువేరుగా కనపడుతున్నాయి కదా, విభిన్నంగా కనపడుతున్నాయి కదా. వాటికి సైజులు ఉన్నాయి కదా. మనిషి ఎంత సైజు ఉంటాడు, చెట్టు ఎంత సైజు ఉంది, పర్వతం ఎంత సైజు ఉంది, నది ఎంత సైజు ఉంది, ఇలా తెలుస్తున్నాయి కదా వేరువేరుగా. అలా ఉందా శక్తి స్థితి? లేదు, అసలు అక్కడ ఏమీ తెలియట్లేదు. ఆకాశము వలె అనంతముగా ఉన్నది. పరిమితత్వం అనేది లేదు అందులో. పరిమితత్వం లేదు, వస్తుతత్వం లేదు, దృశ్యతత్వం లేదు, శబ్దతత్వం లేదు, రుచితత్వం లేదు, వాసనాతత్వం లేదు, స్పర్శతత్వం లేదు. కానీ ఉన్నది అని తెలుస్తుంది. ఎలా తెలుస్తున్నది? నువ్వు దృశ్యం ఉంటే కదా తెలుసుకోగలవు, నువ్వు శబ్దం ఉంటే కదా తెలుసుకోగలవు, నువ్వు వాసన ఉంటే కదా తెలుసుకోగలవు, నువ్వు రుచి ఉంటే కదా తెలుసుకోగలవు. నువ్వు ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధములు లేకుండా ఎలా తెలుసుకుంటున్నావు? ఎలా తెలుస్తుంది మరి నీకు అదంతా అనంతంగా ఉందని? అంటే అక్కడ ఈ శబ్దస్పర్శ రూప రసగంధములు ఏమీ లేనటువంటి, ఏ భావము ఉత్పన్నము కానటువంటి ఏకభావమైనటువంటి ఉన్నాను అన్న ఉనికి మాత్రమే ఉన్నది. అదే ఆకాశం. అది తెలుస్తుంది, నాకు ఉన్నానని తెలుస్తుంది. ఆ ఉన్నానని తెలుస్తున్నది అనేది ఎలా తెలుస్తున్నది? ఎంత ఉన్నామని తెలుస్తుంది అంటే ఎంత ఉన్నాను అంత ఉన్నానని అసలు భావన రెండోది పుట్టట్లేదు నాకు. ఏకభావమే ఉంది. ఉన్నాను. ఒకవేళ వివరాలు కావాలి అని మీరు ప్రశ్నలు వేస్తే ఆన్సర్లు వస్తాయి, ప్రశ్నలు అయితే ఆన్సర్ కూడా లేదు అక్కడ. ఉన్నానన్న భావన ఉందంటే దాన్నే ఉనికి అన్నారు, దాన్నే ఎగ్జిస్టెన్స్ అన్నారు, దాన్నే కాన్షియస్నెస్ అన్నారు, దాన్నే అవేర్నెస్ అన్నారు, దాన్ని ఎరుక అన్నారు, అనేక పేర్లు పెట్టారు.
జస్ట్ ఉన్నాను అన్న సజీవత్వపు భావన. సజీవత్వపు భావన అని ఎందుకు అంటున్నానంటే, లేను అంటే చచ్చిపోయాడు, లేడు, వెళ్ళిపోయాడు అంటారు. అది లేనిది కాదు, ఉన్నది. కానీ ఉన్నది ఎలా ఉన్నది అంటానికి దానిలో ఏ విశేషత లేదు, ఉన్నదంతా అదే విశేషం. అది దృశ్యాల వలె లేదు, శబ్దాల వలె లేదు, రుచుల వలె లేదు, వాసనల వలె లేదు, ఏ రకాలుగానే లేదు. అది ఏ రకాలుగానే లేదు. అందులో అసలు పదార్థ తత్వం లేదు, అసలు అనేక భావాల్లో ఏకభావమే ఉంది. ఉన్నానన్న సజీవత్వపు ఎరుక ఉంది. అంటే నేనున్నానని నాకు తెలుస్తుంది. ఇలా ఉన్నాను అలా ఉన్నానన్న భావనే లేదు. అది ప్రాణశక్తిలో వెళ్ళిపోయినప్పుడు అలా ఉంది. మరి అనంతము, అఖండము, ఆకాశము వలె సర్వవ్యాపకము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఆ స్థితి తెలియని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ స్థితిని అనుభవించిన వాళ్ళు చెప్పిన ఆన్సర్లే. ఎందుకని వీళ్ళకి అర్థం అవటం కోసం. విడిగైతే అది కూడా లేదు, అభావ స్థితి. అందుకనే అది ఆకాశ స్థితి వలె ఉంది, అది అనంతము సర్వవ్యాపకం అని ఎవరికి చెప్పారంటే, ఆ స్థితిని అనుభవించిన వాళ్ళు, ఆ స్థితి అనుభవం లేనటువంటి సామాన్యులు, పరిమిత భావనలో, శరీర భావనలో ఉన్నవాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆన్సర్ చెప్పారు. ఎందుకనంటే నువ్వు కూడా ఆ స్థితిని పొందొచ్చు, నీ ఒరిజినల్ స్థితి కూడా అదే, నువ్వు శరీరం అనుకుని భ్రమలో బతుకుతున్నావు అని. మరి నేను శరీరం కాదా అండి? నిజమే, అందులో డౌటే లేదు. అదేంటంటే మరి శరీరం అయితే శక్తి ఎవరండి? ఇప్పుడు శరీరముగా నువ్వు బ్రతికి ఉండి నువ్వు శరీరాన్ని ఉపయోగించుకోవటానికి కూడా నీకు ఉపయోగపడుతున్నది అదే శక్తి. శక్తి లేకపోతే శరీరం ఎక్కడ ఉంది? దాన్నే ప్రాణశక్తి అన్నాం. శక్తి లేకపోతే మనిషి చచ్చిపోయాడు అంటున్నాగా. అదే శక్తి నీకు శరీరపరంగా ఉపయోగపడినప్పుడు దాని పేరు మనసు. అదే శక్తి తన ఒరిజినల్ స్థితిలో ఉన్నప్పుడు దాని పేరు ఆత్మ శక్తి. అది శరీర భావనలో దాన్ని ప్రాణశక్తి అన్నారు. ఎందుకంటే ప్రాణం లేకపోతే మనిషి ప్రాణం పోయింది, ప్రాణం ఉందనే పదాలు వచ్చినాయిగా. కాబట్టి అసలు మనసు అంటే ఏంటి? ఇప్పుడు శరీరపరంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి మన ప్రాణశక్తి, మన ఆత్మశక్తి, అదే మనసు. ఇప్పుడు మనసు నేనేనా, మనసు వేరా? ఇక మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే గుర్తింపు అనేది మనసు లేకపోతే అసలు గుర్తింపు ఉండదు, నేనన్న గుర్తింపు ఉండదు. నేను ఇప్పుడు నిద్రలోంచి మొట్టమొదట మెలకువ వస్తుంది. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా ఈసారి మెలకువను గమనించుకోండి. మెలకువ ఎక్కడ వస్తుందంటే మనం కళ్ళు కూడా తెరం, లోపల మెలకువ వస్తుంది. లోపల వచ్చిన మెలకువ నిదానముగా శరీరం, ఈ శరీరము నేనని శరీరాన్ని తాకి శరీరం అంతా వ్యాపిస్తుంది. అంటే ఈ శరీరము నేననే భావన కలుగుతుంది. కానీ మెలకువ ఎక్కడొచ్చింది? లోపల ఎక్కడో వచ్చింది. ఎక్కడొచ్చిందో తెలియదు. అది తెలియదు కనుకనే. ఎందుకు తెలియదంటే అది శక్తిలో వచ్చిన మెలకువ, మనస్సులో కలిగిన మెలకువ. మనస్సు శక్తి స్వరూపం. శక్తి ఆకాశతత్వం. ఆకాశతత్వంలో పదార్థతత్వం లేదు. అది శబ్దస్పర్శ రూపరస గంధములకు అందదు. అందుకని అక్కడ ఏమీ కనపడకపోవటం వలన కనపడుతున్న శరీరాన్ని కలుపుకొని శరీరమే నేను అనుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకని అది కలుస్తుంది, ఆ ప్రాసెస్ ఉంది అక్కడ. ఆ మనసు శరీరంతో కలిసే సంచరిస్తుంది. మనసు వేరు పదార్థం కాదు, శరీరముతో కలిసి ఉన్న శక్తి. ఇంకా చెప్పాలంటే శక్తి యొక్క ఆఖరి స్థితి శరీరము. అంటే శక్తి శరీరముగా, మనస్సుగా, ప్రాణశక్తిగా, అనంత ఆత్మశక్తిగా ఎలా ఉంది. అంటే శక్తి యొక్క విత్తన దశ శరీరము అనుకోవచ్చు కూడా. అన్ని విడివిడిగా గందరగోళ పడకుండా ఏం లేవు. శక్తి యొక్క విత్తన దశ శరీరము. శరీరం నేననుకొని వెళ్తున్నప్పుడు మనం విత్తన దశలో ఉన్నాం. కానీ ఒకేసారి విత్తనము, వృక్షం అక్కడే ఉన్నాయి. వృక్ష దశ కూడా అక్కడే ఉంది. అంటే విత్తనం చెట్టు అయిపోయిన దశ అక్కడే ఉంది, విత్తనం అక్కడే ఉంది. నువ్వు దేన్ని చూస్తావు అంటే, నేను విత్తనాన్ని చూస్తున్నప్పుడు పరిమిత భావంలో శరీరం నేను అనుకొని జీవిస్తూ ఉంటాను.
నాకు విత్తనం కనబడితే చెట్టు కనబడదు. ఎందుకని విత్తనాన్ని చూసినప్పుడు చెట్టు భావం లేదు ఇంకా నాకు, కానీ అది అక్కడే ఉంది. ఇప్పుడు చూడటం నేర్చుకోవడమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అంతకంటే తప్ప కొత్తగా అక్కడ ఏం లేదు. అంతకంటే నువ్వు నేర్చుకోవటానికి పొందడానికి అసలు పొందడానికి అయితే ఏమీ లేదు, ఓన్లీ అవగాహన తెలుసుకోవటానికి. భావమార్పు చేత దృష్టి మార్పు అయిపోదు. ఇది ఎక్కడ? జ్ఞానములో. జ్ఞానము మనస్సు వేరు కాదు, జ్ఞానము శక్తి వేరు వేరు కాదు. కానీ శరీరపరంగా ఉపయోగపడుతున్నప్పుడు దాని పేరు మనస్సు. ఇప్పుడు విత్తనం అక్కడే ఉంది, చెట్టు అక్కడే ఉంది, విత్తనము చెట్టు కలిసే ఉన్నాయి. విత్తనాన్ని చూస్తే చెట్టు కనపడదు, చెట్టును చూస్తే విత్తనం కనపడదు. విత్తనము నుంచి చెట్టు వచ్చింది అని గ్రహించాను అనుకోండి, ఇంక విత్తనం మాయమైపోయింది, చెట్టే కనపడుతుంది. అలాగే శరీరము భావనలో ఉన్నప్పుడు నేను విత్తన దశలో ఉన్నా. అందుకని నాకు నా ప్రాణశక్తి ఎరుకు నాకు తెలియదు, మహావృక్షంగా విస్తరించిన దాని స్థితి నాకు తెలియదు. కానీ తెలియదా అంటే అది నాకు, లేదా అంటే అదే నాకు మనసుగా సహకరిస్తుంది. నాలో ఉన్న జ్ఞాపకాలు, నాలో ఉన్న భావాలు, నాలో ఉన్న ఆలోచనలు, నాలో ఉన్న కోరికలు, నాలో ఉన్న భయాలు, నాలో ఉన్న సంతోషాలు, ఇవన్నీ మొత్తం ఆలోచనల సమూహము మనస్సు. ఈ మనస్సు అసలు ఎక్కడదే? మొట్టమొదటి నుంచి ఉన్నదా అంటే లేదు. బిడ్డ పుట్టినప్పుడు మనస్సు లేదు, ప్రాణశక్తి శరీరము మాత్రమే ఉంది. అయితే ఇది సృష్టి నిర్మాణం, శరీరం అలా ఉంది, అది సృష్టి చేసింది. శరీర నిర్మాణములో పంచేంద్రియముల ద్వారా అన్నీ గ్రహించేలా ఉంది. అంటే శక్తి వేరు స్థితి వేరు కాదు, శక్తి వేరు శరీరం వేరు కాదు. శక్తి యొక్క చిట్ట చివరి దశ శరీరము, పదార్థము. పదార్థము యొక్క మొట్టమొదటి దశ శక్తి. మధ్యలో అనేక రూపాంతరాలు చెందుతుంది. అందుకే కలిసే ఉన్నాయి, విడివిడిగా లేవు. అయితే అది ఒక దశను కోల్పోతూ ఉంటుంది. ఇప్పుడు శరీరం మరణిస్తుంది కదండి అన్నాం అనుకోండి, అది నిరంతరం మార్పులు చెందుతున్న దశ. శక్తిగా శరీరము శక్తి యొక్క చిట్ట చివరి దశ. శరీరము యొక్క మొట్టమొదటి దశ శక్తి, ఆకాశ స్థితి. ఇదంతా ఒకటే, ఎప్పుడు ఏకంగానే ఉంది. అంటే మొట్టమొదటి దశ నుంచి చిట్ట చివరి దశ వరకు శక్తి తనలో తాను కదులుతుంది. మనకి చిట్ట చివరి దశ తెలుస్తుంది, శరీరము నేనన్న భావన కలుగుతుంది. కానీ మధ్యలో మనసు ఉంది. ఎందుకని? పరిణామంగా వస్తుంది, అది తనలో తానే. మళ్ళీ ఈ శరీరం అనేది అంతమైపోయి శక్తిగా మారిపోతుంది. ఈ ప్రక్రియకి మధ్యలో ప్రాసెస్ పంచభూతాత్మకత. ఇదంతా ఏకత్వమే, భిన్నత్వం కాదు. కానీ విత్తనాన్ని చూస్తున్నప్పుడు చెట్టు కనపడదు, చెట్టును చూస్తున్నప్పుడు విత్తనం ఉండదు. అయితే చెట్టును చూసినప్పుడు విత్తనం నుంచే చెట్టు వస్తుందని భావన ఉంటుంది. ఎందుకంటే విత్తన దశ నుంచి అక్కడికి వెళ్తున్నాడు మనిషి. శరీరము విత్తన దశ. ఈ విత్తన దశ శరీరానికి ఆ శక్తి పరిణామం చెంది ఎక్కడి వరకు వచ్చింది. కాకపోతే మనం చెప్పుకునేటప్పుడు సహకరిస్తుంది మనసు. ఇలా చెప్పుకుంటూ వచ్చిన ఈ గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడానికి ఇలా చెబుతున్నా. అది ఏకత్వమే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గ్రంథాలు ఇంతకు ముందు నుంచి మహాత్ములు ఎలా చెప్పుకొస్తున్నారో అదే స్టైల్లో చెప్పుకొస్తే మానవ జాతికి అర్థమవుద్ది. మళ్ళీ ఒక్కొక్కళ్ళు కొత్త కొత్త సృష్టిస్తే గందరగోళం అయిపోద్దని ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ఇంతకు ముందు నుంచి మహాత్ములు ఎలా చెప్పుకొచ్చి, ఏ పదములు వాడుకొచ్చి, ఏ వరవడిలో మనుషులకు చెప్పారో ఆ వరవడిలోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కానీ యథార్థముగా అది మొత్తము ఉన్నది ఏకస్థితిలోనే. ఏంటా ఏకస్థితి అంటే శక్తి యొక్క చిట్ట చివరి దశ శరీరము, శరీరము యొక్క మొట్టమొదటి దశ శక్తి. ఇది ఎలా ఉంటుంది అంటే ఆకాశ స్థితి పంచభూతాత్మకముగా ఉన్నది. అది దానిలోనే ఉంది, భిన్నంగా కాదు. ఆకాశములో వాయువు అనే శక్తి ఉంది. వాయువు మనకు తెలుసుగా, అది ఆకాశములో ఉన్న శక్తి. ఆకాశంలో కలిసే ఉంది. అది ఆకాశముగా సర్వవ్యాపకంగా నిశ్చలంగా ఉంది. ఆకాశములోనే ఉన్న వాయువు అనే శక్తి కదులుతూ ఉంది. అక్కడ స్పర్శ తెలుస్తుంది.
ఆకాశములోనే తేజస్సు అనే శక్తి ఉంది, వెలుగు అనే శక్తి ఉంది, ఉష్ణోగ్రత అనే శక్తి ఉంది. అది తేజస్సుగా, ఉష్ణోగ్రతగా, వెలుగుగా మనకు దర్శనం అవుతుంది. అది ఆకాశంలోనే ఉంది, దానిలో కలిసిపోయి ఉంది, ఎన్ని భిన్నత్వాలు ఏమి లేవు దానికి. అలా ద్రవత్వం ఉంది, అలా ఘనత్వం ఉంది, భూస్థితి ఉంది. ఆ భూస్థితే చిట్ట చివరిది. దీన్ని పంచభూతాత్మకము అన్నారు. పంచభూతాత్మకము వివరణ కోసం చెప్పారు తప్ప ఒకటే, ఒకదాని యొక్క 5 స్థితులు. మొట్టమొదటి స్థితిలో అది ఆకాశముగా ఉంది, రెండవ స్థితిలో వాయువుగా ఉంది, మూడవ స్థితిలో తేజస్సుగా ఉంది, నాలుగవ స్థితిలో ద్రవముగా ఉంది, 5వ స్థితిలో భూమిగా ఉంది. మళ్ళీ ఇవన్నీ దానిలోనే ఉన్నాయి, అన్ని కదులుతూనే ఉన్నాయి. ఆ కదులుతున్న దాన్ని బట్టి మొత్తం సృష్టి అందులో తయారవుతున్నట్టుగా సినిమాలా అనిపిస్తున్నది, మనసు కనిపిస్తుంది. మనసు అనేది ఒక మాధ్యమిక చర్య. అంటే అది సృష్టిలో ఈ పంచభూతాలను, సృష్టిని చూస్తున్నది మనసు. అంటే సినిమా చూస్తుంది, సృజనాత్మకత జరుగుతుంది అక్కడ. అది శరీరం వైపు వచ్చినప్పుడు, అంటే భూస్థితికి వచ్చినప్పుడు, భూస్థితి అనే ఆఖరి స్థితి ఏది ఉంది అదే శరీరం. అది శరీరం వైపుకి వచ్చినప్పుడు మనసు, అది శక్తి వైపుకి వెళ్ళినప్పుడు, ఆకాశం వైపుకి వెళ్ళిపోయినప్పుడు అది శక్తి. అన్నీ ఒకే చోట ఒకేసారి ఒకే విధంగా కలిసే ఉన్నాయి, ఎక్కడ భిన్నత్వం లేదు, అసలు భిన్నత్వమే లేదు, అది ఏకత్వమే. దీన్ని అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు తప్ప కొత్తగా పొందేది అసలు ఏమి లేదు. ఎందుకంటే ఉన్న ఏకత్వంలోనే ఇదంతా అనేకత్వం ఉంది. సృష్టి అనే అనేకత్వం ఎక్కడ ఉంది అంటే ఏకత్వంలోనే. శక్తి అనే ఏకత్వంలో సృష్టి అనే అనేకత్వం మనకు కనపడుతుంది సినిమాలాగా. సినిమా తెర ఉంది, అక్కడ తెర మీద అనేక బొమ్మలు కదులుతున్నాయి. అవన్నీ కాంతి తరంగముల చేత. మనం కాంతి తరంగాలు మనకు కనపడతా ఉంటాయి కూడా, మన నెత్తి మీద నుంచి వెళ్ళి తెర మీద పడతా ఉంటాయి, ప్రొజెక్టర్లో మనం కూర్చొని చూస్తుంటాం, కానీ సినిమాని ఆనందిస్తాం. అలాగే మనం శరీరాన్ని ఆనందిస్తున్నాం, మనసుతో శరీరాన్ని ఆనందిస్తున్నాం, ప్రపంచాన్ని ఆనందిస్తున్నాం. కానీ ఈ ప్రొజెక్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక ప్రొజెక్టర్లోంచి ప్రొజెక్ట్ అయినటువంటి కాంతి తరంగములు తెర మీద పడి సినిమాను చూపించినట్టుగా, ఆ సినిమా మనం ఆనందించినట్టుగా ఈ సృష్టి అనేదాన్ని ఈ శరీరపు దీంట్లోంచి చూస్తున్నాం, పంచేంద్రియాల్లోంచి చూస్తున్నాం. ఈ పంచేంద్రియాల్లోంచి ఇలా చూడాలనేటువంటి నిర్ధారణ కానీ, ఈ పంచేంద్రియాలకు సహకరిస్తూ బయట ఉన్న సృష్టిని చూపిస్తూ మొత్తం ఈ సినిమాని, ఈ సృష్టి సినిమాని మనకు చూపిస్తున్నది మనసిక్తే. అలా సినిమాను సృష్టి సినిమాను చూపిస్తున్నప్పుడు దాని పేరు మనసు. మనం సినిమా థియేటర్లో ఉన్నాం, శరీరము నేనన్న భావనలో కూర్చున్న అందరూ సినిమా థియేటర్లో ఉన్నాళ్ళే. ఏ సినిమా థియేటర్లో ఉన్నారు? సృష్టి సినిమా థియేటర్. ఈ థియేటర్ పేరు సృష్టి, ప్రకృతి, విశ్వము అనే థియేటర్లో ఉన్నాం. ఆ థియేటర్లో మానవులు థియేటర్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు దోమకు దోమల థియేటర్ వేరుగా ఉంటుంది, దాని శరీర నిర్మాణం వేరు, చీమకి చీమలది వేరు. దేనికి దానికి దాని శరీర నిర్మాణం ఒక థియేటరు. నువ్వు ఇలాగే చూడాలి, నీకు ఇలాగే కనబడుద్ది ఈ సినిమాని. అది శరీర నిర్మాణంలో ఉన్న మ్యాజిక్. మన కంటి అమరిక, మన చెవి అమరిక, మన స్పర్శ, మన చర్మం గ్రహించగలిసిన స్పర్శ తీరుల అమరిక, ముక్కు గ్రహించగలిగినటువంటి వాసనల అమరిక, అలా శబ్దస్పర్శ రూపరస గంధముల అమరిక మన శరీరంలో పెట్టబడింది. ఆ పెట్టబడిందాన్ని చూడగలం, అంతకంటే ఎక్కువ చూడలేం. గోడ కట్టేపున్నాయి మనకు కనపడవు, ఎందుకంటే మన చూపు గోడని లోపల నుంచి ప్రవేశించి అటేపులు చూడలేదు. అంతే మన సమర్థత. కాబట్టి ఇప్పుడు మనందరం శరీరం అనే సినిమా హాల్లో ఉన్నాం. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా తినాలో, ఎలా తాగాలో నిర్ధారించబడిన సినిమా హాల్ అది. ఆ సినిమానే కనపడుద్ది అక్కడ. మానవ జాతి మొత్తానికి ఒకటే సినిమా కనపడుద్ది సృష్టిలో. అలాగే జంతువులు ఉన్న కుక్కలన్నిటికీ ఒకటే సినిమా కనపడుద్ది, దోమలన్నిటికీ ఒకటే సినిమా కనపడుతుంది, చీమలన్నిటికీ ఒకటే సినిమా కనపడుతుంది, వృక్షాలన్నిటికీ ఒకటే సినిమా కనపడుతుంది. అవే జాతులు. ఏ జాతిగా ఆ జాతి ఒకటే సినిమా కనపడుతుంది. దాన్నే మన వాళ్ళు లోకా సమస్తా సుఖినో భవంతు అన్నారు. అనేక లోకములుగా ఒక్కొక్క జీవి తన లోకాన్ని తాను భావించుకుంటూ ఉంటుంది. దోమలోకం భావించుకుంటుంది. మానవ లోకం ఉందని దానికి అసలు తెలియదు, దాని సినిమాలో ఉంది, దాని శరీర నిర్మాణం.
మనందరం సృష్టి అనే థియేటర్లో కూర్చొని మన శరీరం అనే ప్రొజెక్టర్లోంచి ప్రొజెక్ట్ అవుతున్న దాన్ని చూస్తున్నాం. మొత్తం థియేటరే సృష్టి. అసలు మొత్తం ఈ సినిమా మొత్తం సృష్టి అంతా స్క్రీనే, ఆ థియేటర్లో స్క్రీనే, ప్రకృతి విశ్వం ఇదంతా. ప్రొజెక్టర్ ఏంటి? మనమే, మన శరీరం. అందులోంచి ప్రొజెక్ట్ అవుతున్నది ఏంటి? మన మనస్సు. అందుకే మనుషులందరికీ మనసు ఒకలా ఉండదు. భార్యకి ఒకలా ఉంటుంది, భర్తకు ఒకలా ఉంటుంది, తండ్రికి ఒకలా ఉంటుంది, కొడుకులా ఒకలా ఉంటుంది, కూతురుకి ఒకలా ఉంటుంది. ప్రతి మనిషికి వేరు 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 సినిమా. అందరికీ ఒకే సినిమాలు కనపడవు ఇక్కడ. ఎందుకని? ఎవరి ప్రొజెక్టర్లోంచి వాళ్ళ మనసు ప్రొజెక్ట్ చేస్తున్న విషయాలు వాళ్ళకి సినిమా కనపడుతుంది. ఆ సినిమా మనకి నిజం. ఎందుకని? మన సినిమా పేరు జీవితం. మన సినిమా పేరు ఏంటి? జీవితం. మన థియేటర్ ఏంటి? ప్రకృతి, మొత్తం సృష్టి. మన ప్రొజెక్టర్ ఏంటి? మన శరీరము, పంచభూతాల శరీరము. ఈ చిల్లుల్లోంచి ప్రొజెక్ట్ అయిపోతా ఉంటుంది బయటికి. సినిమా హాల్లోంచి కాంతి తరంగములు వచ్చి తెర మీద పడతాయి. అలా మన పంచేంద్రియముల ద్వారా బయటకు వస్తుంది. మొత్తం ఈ సృష్టి అంతా స్క్రీనే, ఈ సృష్టి అంతా థియేటరే, ఈ సృష్టి అంతా స్క్రీనే. మనం ఏది ప్రొజెక్ట్ అయిందో దాన్నే గుర్తిస్తాం. ఇక మిగిలింది ఎంతన్నా గుర్తించాం. అందుకని మన సినిమా మనదే. ఆ ప్రొజెక్ట్ అయి బయటకు వస్తుంది ఏంటి? మనసు. అంటే ఈ శరీరము ద్వారా ప్రాణశక్తి కానీ ఆత్మశక్తి కానీ శక్తి అనేది ఉండి ఈ శరీరము ద్వారా ఈ శరీరం అనే ప్రొజెక్టర్ ద్వారా బయటకు వచ్చి ప్రపంచాన్ని, అంటే ఆ తెర మీద పడిన బొమ్మలను గమనించినట్టు సృష్టిలో, ఈ సృష్టి థియేటర్లో ఉన్న వాటిని వేటిని గ్రహిస్తుందో అది నా సృష్టి, అది నా సినిమా, అది నా జీవితం. నా జీవితం అది. అలా గ్రహించేదేంటి? ప్రొజెక్ట్ అయ్యేదేంటి? మనసు. అంటే నా ప్రొజెక్టర్ ద్వారా నా దగ్గర ప్రొజెక్ట్ అవడానికి 5 రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నా శరీరంలో. పంచేంద్రియములు. ఈ పంచేంద్రియముల చిల్లుల్లోంచి ఎనర్జీ బయటికి వెళ్తుంది. అలా వెళుతున్న ఎనర్జీ శక్తి పేరు మనస్సు. అది బయటికి వెళ్ళి సృష్టి సినిమా, మొత్తం సృష్టి సినిమా అక్కడ ఉంది. దాంట్లో విషయాలను గ్రహిస్తుంది. మళ్ళీ ఆ గ్రహించిన విషయాలన్నీ లోపల వేసుకొని కొత్త సినిమాలు తెస్తుంది. రోజు జరిగేది ఇంత. ఇదే జీవితం. అసలు ముందు మనసుందా? మరి ప్రొజెక్ట్ అవడానికి ముందు మనసుందా అంటే లేదు, శక్తి ఉంది. ప్రాణశక్తి అన్నాం. శక్తి, శరీరము. శక్తి శరీరములు వేరు వేరు అనుకుంటారని మీకు ముందు ఇందాకే చెప్పాను. ఒకటే శరీరము, శక్తి ఒకటే, భిన్నత్వం కాదు. శక్తి యొక్క ఆఖరి స్థితి శరీరము, శరీరము యొక్క మొట్టమొదటి స్థితి శక్తి. ఇప్పుడు ఒక పండును తీసుకున్నాం, ఆహార పదార్థాలు తింటున్నాం, అందులో శక్తి కనపడింది మనకి ఎక్కడన్నా? శక్తి కనపడితే శక్తినే తీసుకునే వాళ్ళంగా డైరెక్ట్గా. శక్తి కనపడలా, పండు కనపడుతుంది, ఆహార పదార్థాలు కనపడుతున్నాయి. మనకు నచ్చినట్టు వండుకొని రుచికరంగా చేసుకొని తింటున్నాం. ఎందుకంటే రుచులు తెలుస్తున్నాయి, వాసనలు తెలుస్తున్నాయి, స్పర్శలు తెలుస్తున్నాయి, దృశ్యాలు తెలుస్తున్నాయి, అన్ని తెలుస్తున్నాయి. కానీ మీరు చూడండి, ఇప్పుడు పండుని మనం తింటున్నప్పుడు దాని రుచి, రంగు, వాసన అన్ని మనకు తెలుసు. దాని సైజు, దాని బరువు అన్ని తెలుసు. కానీ దానిలో శక్తి తెలియదు. అంటే శక్తి లేదా అంటే ఉంది. పండులో ఆహార పదార్థాల్లో శక్తి ఉందే కనుక తింటున్నాం మనం. కానీ పంచేంద్రియముల ద్వారా గ్రహించేలా శక్తి లేదు. పదార్థ రూపంలో మనం గ్రహించగలుగుతున్నాం. కానీ శరీరం లోపలికి వెళ్ళినాక ఏమవుతుంది? మనం తీసుకున్న ఆహార పదార్థంలోంచి శరీరం శక్తిని తీసేసుకుంటుంది. పదార్థ తత్వాన్ని మలమూత్రములుగా బయటకు వదిలేస్తుంది. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఇది మనకి ఎప్పటికీ తెలియదు. లోపల జరిగే అందుకే మనకు తెలియదు అసలు. అక్కడ శక్తిలోకి వెళ్ళిపోయింది. అంటే ఆహార పదార్థముల శక్తి మనలోని శక్తిలో కలిసి శరీరాన్ని శక్తివంతంగా నడిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ పదార్థముల శక్తి ఇది. అంటే ఇది ఒక మధ్యస్థ స్థితి. ఒరిజినల్ శక్తి కాదు, పూర్ణ శక్తి కాదు. అంటే మొట్టమొదటి స్థితి కాదు, శక్తి స్థితి కాదు, అది ఆకాశము. ఇది పదార్థతత్వము. అంటే ఆకాశ స్థితి నుంచి తనలో తానే కదులుతుంది. అది
ఇక్కడ జాగ్రత్తగా ఈ ప్రశ్న వరకు ఆలోచిస్తే, అంటే ఇలా మనం నిరంతరం చెప్పుకోవాల్సింది, ఎందుకంటే ఇది అవగాహనకు రావడం సామాన్య విషయం కాదు. దీనికోసమే జీవితాలు అంకితం చేసి తపస్సులు చేశారు మహాత్ములు, జీవిత కాలాలు. తపస్సులు అంటే ఏంటి? తప్పించడం, కూర్చోవటం అని కాదు, తప్పించటం, తనలో తాను తప్పించటం, మదనపడటం, ఎన్ని రకాల సాధనలు చేయొచ్చు అన్నీ చేశారు. మొత్తానికి ఆ జీవన్ముక్త స్థితిని, శక్తి స్థితిని ఆవిష్కరింపజేసుకున్నారు తమలో తాము. ఏంటో ఉన్నదే విత్తన దశ నుంచి వృక్ష దశకి వెళ్ళాలి. విత్తనం వేరు వృక్షం వేరు కాదు కదా, విత్తనమే వృక్షమైంది. విత్తనం వేరు వృక్షం వేరు అని చెప్పలేం కదా. అలాగే శక్తి శరీరం ఒకటే. శక్తి యొక్క చివరి స్థితి శరీరము, శరీరం యొక్క మొదటి స్థితి శక్తి, మధ్యలో మనస్సు. శక్తి శరీరము ద్వారా బయటికి ప్రొజెక్ట్ అయ్యి మొత్తం ప్రకృతి అనేటువంటి సినిమా థియేటర్లో సినిమా చూస్తుంది. తను ఏం చూడదలుచుకుందో చూస్తుంది. అంటే తనకి ఏం కనపడుతుందో ఆ సినిమా అంతవరకు. అందుకని ఎవరి సినిమా వాళ్ళకు ఉంది. మళ్ళీ ఇక్కడ మానవులందరికీ ఒకే సినిమా ఉండదు. అందుకని భావ మార్పు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఆలోచన భేదాలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రకరకాలుగా అయిపోయింది సృష్టి. అంటే ఎవరి సినిమా వాళ్ళదిగా ఇక్కడ. మరి మొట్టమొదట మనసు ఉందా అంటే లేదు, శరీరము శక్తి ఉన్నాయి, అందుకని బిడ్డ బతికుంది అన్నారు. మరి మనసు ఎలా ఏర్పడింది? శరీరము ద్వారా ఈ ప్రాణశక్తి ఏదుందో, బిడ్డ బతికుందని చెప్పబడటానికి ఆధారమైనటువంటి ప్రాణశక్తి ఏదుందో అది శరీరము ఇంద్రియముల ద్వారా బయటికి ప్రయాణించి విషయములను గ్రహించి తనలో ఉంచుకుంది. అంటే గ్రహణ యంత్రం ఇది, మన ప్రొజెక్టర్. అంటే బయటికి ప్రొజెక్ట్ అవుద్ది, ప్రొజెక్ట్ అయినట్టు మళ్ళీ స్వీకరిస్తుంది. రెండు పనులు చేస్తుంది. సినిమా ప్రొజెక్టర్ ఒకటే చేస్తుంది, దాని దగ్గర ఉన్నదాన్ని ప్రొజెక్ట్ చేయగలదు. కానీ మన శరీరం అనే ప్రొజెక్టరు లోపల ఉన్నదాన్ని బయటికి ప్రొజెక్ట్ చేయగలదు, బయట ఉన్నదాన్ని లోపలికి తెచ్చుకొని మళ్ళీ దాచుకోగలదు. అలా లోపల దాచుకున్నటువంటి విషయములన్నీ ప్రాణశక్తిలో ఉండిపోయినాయి, శబ్దస్పర్శ రూపరసగంధములుగా చిన్నతనం నుంచి. అలా లోపల ఉండిపోయినటువంటి విషయ గ్రహణముల అనుభవముల పేరు, అంటే ఆ ప్రదేశం పేరు మనస్సు. అది ప్రాణశక్తే. కానీ అందులో మొత్తం ప్రాణశక్తులు అన్ని ప్రింట్ అవ్వాల. మొత్తం ప్రాణశక్తి ఒక 100% ఉందనుకోండి, 100 అనుకోండి అర్థం అవడానికి. ఆ 100లోంచి ఒకటిని వేరు చేసి ఒకటి తీసుకొని 99 పక్కన పెట్టి, 99 ప్రాణశక్తి అని పక్కన పెట్టి, మళ్ళీ ఒకటిని 100 భాగాలు 1000 భాగాలు చేస్తే అందులో 0.1% మనసుగా ఉంది, మిగిలిందంతా ప్రాణశక్తి. కాబట్టి ప్రాణశక్తికి ఎటువంటి విఘాతము కలగలేదు, దాని ఒరిజినల్ స్టేజ్ అలాగే ఉంది. అందులో ఎక్కడో నలకంత ఒకటిని 1000 భాగాలు చేస్తే అది ఏ 0.1 అనాలో కూడా తెలియదు. అందులో మనసు ఈ విషయాలు నిక్షిప్తం అవుతున్నాయి. అక్కడ ఈ విషయాలన్నీ గుర్తున్న జ్ఞాపకాల సమూహం మనసు, ఆలోచనల సమూహం మనసు. అది గుర్తుపెట్టుకొని లోపల వాటిని బయటకు ప్రొజెక్ట్ చేస్తుంది, బయట వాటిని లోపలికి ప్రొజెక్ట్ చేస్తుంది. దాని పని అంతే. లోపల వాటిని బయటకు ప్రొజెక్ట్ చేస్తుంది. అదిగా చూడు బయట అన్నీ ఉన్నాయని చూపిస్తుంది. వాటిని అన్నింటినీ లోపలికి తెచ్చుకుందామని చెప్పుద్ది, మళ్ళీ దాచుకుందామని చెప్పుద్ది. మళ్ళీ లోపల వాటిని అన్నింటినీ బయటికి తిరుగుదామని చెప్పుద్ది, మళ్ళీ బయట వాటిని అన్నింటినీ లోపలికి తెచ్చుకుందామని చెప్పుద్ది. ఇదంతా సృష్టి ఏర్పాటు చెప్పుద్ది. అంటే ఏర్పాటు అలా ఉంది. ఆ ఏర్పాటు జరిపేటువంటి శక్తి పేరు మనసు. అందుకని మనసు అంటే ఏంటి? నా జ్ఞాపకాల సమూహము. కానీ మనసుకు మూలాధారమైనటువంటిది ఏంటి? అసలు మనసు యొక్క స్వరూపం ఏంటి అంటే ప్రాణశక్తే. మరి మనసు అని ఎందుకన్నామంటే, విడి ప్రాణశక్తి స్వచ్ఛముగా ఏ విషయములో అంటని ప్రాణశక్తి అలాగే ఉంది. ఆకాశతత్వం 99 అలాగే ఉంది, ప్లస్ మళ్ళీ మనం విడగొట్టిన 1లో 1000వ వంతులో ఈ మనసు తయారైంది. మళ్ళీ మిగిలిన 999 అలాగే ఉంది. దాంట్లో ఏమి నిర్మల నిశ్చల ప్రాణశక్తిగా ఉంది. కాబట్టి మనసు అనేది ఇక్కడ ఉంది, ఇంత భాగమే. అదే ఇప్పుడు ఆ మనసు లోపల వాటితో బయటకు వెళ్తుంది, బయట వాటితో లోపలికి వస్తుంది.
ఎప్పుడు దేన్నొక దాన్ని అంటుకొని ఉంటుంది. ఎప్పుడు దేన్నొక దాన్ని అంటుకొని ఉండి ఆ అంటుకున్న విషయాన్ని మనకి ఎరుకలోకి తెస్తుంది. అదే గుర్తింపు. మనసు మొట్టమొదటి శరీరాన్ని అంటుకున్నప్పుడు నిద్ర మెలకువ రాగానే ఈ శరీరము నేననిపిస్తుంది. అక్కడి నుంచి ఈ శరీర సంబంధ విషయాలన్నీ అంటుకుంటా ఉంటుంది. లోపల ఉన్నాయన్నీ గుర్తు చేస్తుంది. అది అంటుకోవటమే, గుర్తు చేయటమే అంటుకోవటం. అది అంటుకోని విషయాలు గుర్తురావు. అలా అంటుకొని అతికించుకున్నవన్నీ చూపిస్తుంది, గుర్తు వస్తాయి. గుర్తు రాగానే ఇంక నేను నాది నా వాళ్ళు మళ్ళీ రొటీన్ లైఫ్కి వెళ్ళిపోతాం. ఇంత పరిశీలన, ఇంత పరిశోధన, ఇదంతా ఏంటంటే తపస్సు. ఇదే తపస్సు అంటే, తపించుట. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఇదంతా ఎలా జరుగుతుంది, ఎందుకు నేను ఇలా పరుగులు పెడుతున్నాను, కొన్ని ఆకలేసింది తినడానికి పరుగు పెట్టాను, తినడానికి దొరికిపోయినాక ఆగట్లేదేంటి నేను, ఇంకెంతైనా దాచుకుంటాను. అపర కుబేరులు కూడా ధన సంపాదన ఆపలేదుగా. అంటే ఏంటి ఇక్కడ అసలు మనసు ఎటుపోతుంది ఇప్పుడు? దానికి సత్యాసత్య విచక్షణ లేదా అంటే లేదు. ఎందుకని? నువ్వు మనసుగా దాని పని అది. మరి సత్యాసత్య విచక్షణ అనే పదాలు వాడుతున్నారేంటి? మళ్ళీ అది బుద్ధిగా నీ లోపల ఉంది. నీ లోపలే ఉంది బుద్ధి అని ఒకటి. అది చెబుతుంది ఇది ధర్మం, ఇది అధర్మం అని, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని, ఇది తప్పు, ఇది అన్యాయం అని, ఇది న్యాయం, ఇది అధర్మం అని. అది నీలోనే పనిచేస్తుందిగా. చిన్నపిల్లల నుంచి, మరీ పసిపిల్లల వయసు కాదు, కొంచెం చిన్నపిల్లలు ఊహ తెలుస్తూ వచ్చిన కాడి నుంచి చనిపోయే వాళ్ళ వరకు అందరికీ లోపల బుద్ధి చెబుతూనే ఉంటుంది. ఇప్పుడు అమ్మకు తెలియకుండా దాచేసిన ఒక చాక్లెట్ తీసుకు తినేసిన పిల్లవాడికి నేను తప్పు చేశానని తెలుసు. కానీ కోరిక చాక్లెట్ తినాలని కోరిక, దాచిని కూడా ఎక్కడ దాచారు ఎదిగెదిగి తీసుకొని తినాలనిపించింది. అది కోరిక. అంటే ఆ బలంగా వెళ్ళిపోయేది మనసు. ఆ బలీయతను తప్పు రైట్లు చెప్పి మంచి అయితే చెయ్యి, చెడైతే చేయబాక అని చెప్పేది బుద్ధి. బుద్ధి బలీయత ఉన్నోళ్ళు చెడులు చేయరు, మనోబలీయత ఉన్నోళ్ళు చెడు వైపు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇదంతా మనకి మన శరీర నిర్మాణములు సృష్టించినటువంటి ఏర్పాటు. బుద్ధి మనం తెచ్చుకుందేం కాదు, మనసు మనం పెట్టుకుందే కాదు. ఆల్రెడీ ఏర్పాట్లు అలా ఉన్నాయి. ఈ ఏర్పాట్లన్నీ ఏంటి అంటే అదే శక్తి యొక్క పరిణామ దశలు. శక్తి తనలో తాను చెలుస్తున్నప్పుడు ఇలా అయిపోతుంది, ఇన్ని అయిపోతుంది. అది తనలో తానే కదులుతుంది. అందుకని శక్తి వేరు, సృష్టి వేరు కాదు. సృష్టి సినిమా చూస్తున్నప్పుడు శక్తి ధ్యాస ఉండదు, శక్తిలోకి వెళ్ళిపోయినప్పుడు సృష్టి ధ్యాస ఉండదు. ఎందుకని? శక్తి సర్వవ్యాపకము. అక్కడ కూర్చున్నప్పుడు చిన్న సినిమా హాల్ తాట ఎందుకు వస్తుంది అసలు? ఎవరైనా అసలు విమాన ప్రయాణాలు చేసి ఉంటే, మీరు ఇప్పుడు రోడ్డు మీద మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి, మామూలుగా మన చుట్టూ ఉన్న ఇళ్ళు, చెట్లు చాలా పెద్ద పెద్దగా కనబడతాయి. మనం తగిలే మనుషులు మనతో సమానంగా ఉంటారు. దృశ్యాలన్నీ అలాగే ఉంటాయి. అక్కడి నుంచి ఒక మోటార్ సైకిల్ వేసుకెళ్తున్నాం అనుకోండి, కొంచెం వేగంగా వాటిని దాటిపోతూ ఉంటాం. సైజులు అలా ఉన్నదాన్ని కానీ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి నిర్ధారణగా దాన్ని గుర్తించాం. ఇంకా మోటార్ సైకిల్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది, గుర్తించడానికి అనువులేనట్టుగా కార్లు, వాహనాలు, రైళ్లు అలా అన్ని వెనకపోతున్నట్టుగా ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాం. అదేంటి? మొత్తం నేల మీద జరుగుతున్న ప్రాసెస్. ఒక్క నడిచి వెళ్తేనే అన్ని మనకంటే పెద్ద పెద్దగా కనపడతాయి. సైకిల్ మీద వెళ్ళినా కనపడతాయి, స్పీడ్ తక్కువ. కానీ స్పీడ్ పెరిగిన కొద్దిగా వాటిని గుర్తించి తగ్గిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి హైట్కి వెళ్ళటం మొదలు పెట్టామనుకోండి, అంటే ఒక హెలికాప్టర్ వేసుకుని పైకి వెళ్ళామనుకోండి, కిందవన్నీ చిన్నగా కనపడతాయి. ఒక విమానం ఎక్కేసి పైకి వెళ్ళిపోయామనుకోండి, విమానం మేఘాల్లోకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి అసలు కిందవి మనిషికి కనపడవు. అంటే మనిషి కంటి చూపుకి అంత శక్తి లేదు, కింద ఏం లేకపోలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. కానీ నువ్వు పెరిగావు ఇప్పుడు. అంటే నువ్వు భూమి మీద, నేల మీద నడుస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవన్నీ నీకంటే పెద్దగా గంభీరంగా కనపడిన మొక్కలు, బిల్డింగులు అన్నీ. నువ్వు ఎప్పుడైతే నీ భూమి స్థాయి నుంచి పైకి ఆకాశ స్థాయిలోకి వస్తున్నావో కింద ఉన్నవన్నీ చిన్నవి అయిపోతున్నాయి. మీరు విమానం ఎగిరేటప్పుడు చూడండి, అలా చెన్నై అవుతూ 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 ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు కింద ఏం కనపడతలేదు, మొత్తం ఆకాశమే కనపడుతుంది. కింద పైన చుట్టూ ఎటు చూసిన ఆకాశమే ఉంది. నేను అదే మనిషిని, కాకపోతే విమానంలో ఉన్నాను. ఇంకా రాకెట్లు వేసుకెళ్తే అసలు చెప్పక్కర్లేదు.
అంటే ఏంటి, నీ స్థాయి పెరిగింది కానీ అక్కడ మార్పు ఏం జరగలేదే. కానీ నీ స్థాయి పెరగడానికి అవకాశం ఉంది. నేల మీద నుంచి విమానంలోకి ఎగరటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఆత్మజ్ఞాన స్థాయిని పెంచుకుంటావు, నీ భావస్థాయి పెరుగుతుంది, నీ జ్ఞానస్థాయి పెరుగుతుంది, నీలో ఔన్నత్యం పెరుగుతుంది, నీలో మంచితనం పెరుగుతుంది, నీలో ఆలోచించి అర్థం చేసుకోగలిగిన అవగాహన స్థాయి పెరుగుతుంది, నీలో సంపూర్ణతని అర్థం చేసుకోగలిగిన పూర్ణ జ్ఞాన వికాసం జరుగుతుంది. అది జరిగే వరకు ఇవన్నీ చెప్పుకుంటూ ఉండాల్సిందే, ఈ ప్రాసెస్ అంతా మాట్లాడుకుంటూ ఉండాల్సిందే. ఎన్నిసార్లైనా చెప్పిందే చెప్పుకోవాలి, వినదే వినాలి. ఎందుకని ఉన్నది ఒకటే సత్యం, ఉన్నది ఒకటే సత్యం, ఉన్నదంతా శక్తే. మరి సృష్టి ఎక్కడ ఉంది, ప్రకృతి ఎక్కడ ఉంది? శక్తిలో జరుగుతున్న సినిమా, అది శక్తి యొక్క లక్షణం. శక్తిలో సినిమా ఎందుకు జరుగుతుందని అడగొద్దు, అది శక్తి లక్షణాలు దానిలో ఉన్నాయి, ఆ సృజనాత్మకత దానిలో ఉంది. నువ్వు సినిమా చూస్తావా, శక్తిని చూస్తావా, అంతే. నీ చూపు భేదమే ఇక్కడ. నువ్వు శక్తిని చూస్తే సృష్టి సినిమా కనపడదు, నువ్వు సినిమా చూస్తే నీకు శక్తి కనపడదు. ఎందుకని? సినిమా ఆడుతున్నంతసేపు తెర కనపడదు, స్క్రీన్ కనపడదు మనకి. స్వచ్ఛమైన చక్కటి తెల్లటి తెర ఉంటుంది అక్కడ. సినిమా జరుగుతున్నప్పుడు తెర కనపడదు, తెర కనపడుతుందంటే సినిమా లేదని అర్థం. సేమ్ అంతే, ఇక్కడ భావ మార్పు జరుగుతుంది. ఆ భావ మార్పును పొందటానికి ఎన్ని దశలుగా ఇది ఉన్నది అని గ్రహించటం అంతే. అది ఎవరి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెబుతూ ఉంటారు, ఎవరి పరిజ్ఞానాన్ని బట్టి, ఎవరి గ్రహణ శక్తిని బట్టి వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. అయితే గ్రహణ శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. విషయాలను తెలుసుకుంటూ వెళ్తే, బుద్ధికి పొదును పెట్టుకుంటూ వెళ్తే, జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం శరీరపరమైన అంశం కాదు, పంచేంద్రియాలకు సంబంధించింది కాదు. అందుకే జ్ఞాననేత్రము అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనసు ఎలా ఉంది, జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి, భావాలు ఏ రూపంలో ఉన్నాయి, ఎక్కడున్నాయి అంటే అన్ని శక్తి స్వరూపంలోగా ఉన్నాయి, శక్తి రూపంలోనే ఉన్నాయి. అదే ఎలా ఉందో తెలియదు. అందుకే ఆకాశం వలేనారు, ఆకాశం ఏమన్నా ఖాళీ శూన్యం అని తిరుగుతున్నాగా. శక్తి అంతే, శక్తిని గ్రహించే స్థితి శరీరానికి లేదు. కానీ శక్తిని అనుభవంగా తీసుకుంటాం, అది నేనేగా, నేనన్న అనుభవం ఎరుకవుద్ది. అది ఎప్పుడూ శక్తి ప్రాసెస్లన్నీ తెలుసుకుంటూ శరీర స్థితి నుంచి, అంటే విత్తన దశ నుంచి మహావృక్షమైనట్టుగా, విత్తనమే మహావృక్షమైనట్టుగా శరీరము నేనన్న మనిషి నేను అనంత ఆత్మశక్తిని అహం బ్రహ్మస్మి అని చెబుతాడు. అనుభవాన్ని పొందాలి, చెబుతాడు కదా, పొందాలి, నోటి మాటలు కాదు. ఎవరికి చెబుతావు? అహం బ్రహ్మస్మి అన్నకి చెప్పడానికి రెండో ఓడు ఉండడు. రెండో ఓడు నువ్వు చెబుతున్నావంటే నువ్వు బ్రహ్మస్మి కాదు. మరి ఎవరికి చెప్పారండి అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, ఇవన్నీ ఎవరికి చెప్పారు అంటే శరీర భావనలో ఉన్న వాళ్ళకి, శక్తి భావనను పొందిన వాళ్ళు జీవన్ముక్త దశలో మేము ఇటువంటి అనుభవాలు పొందామని శరీర భావానికి వాళ్ళు దిగొచ్చి, వాళ్ళు పొందిన భావపు ఎరుక వాళ్ళకు ఉంది కనుక ఆ ఎరుకను మీరు కూడా పొందొచ్చు, మీరు కూడా శక్తి స్వరూపులే. ఉన్నదంతా అనంతత్వమే. నేను శరీరం, నేను చచ్చిపోతాను అని ఇన్ని రకాల బాధలు పడాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు సినిమాలో బాధలు పడుతున్నారు, ఇదంతా సినిమా. అందుకని దానికి మాయా, మిథ్యా, భ్రమ అని పేర్లు పెట్టారు. ఇల్యూషన్ అన్నారు. అది నువ్వే ఛేదించుకోవాలి. ఎవరి ఇల్యూషన్ వాళ్ళే ఛేదించుకోవాలి, ఎవరి భ్రమను వాళ్ళే పగొట్టుకోవాలి. మళ్ళీ చెప్పుకున్నాం, సినిమాలు కూడా ఎవరి వాళ్ళకి వేరు వేరు. భార్య సినిమా వేరు వేరుగా ఉంటుంది, భర్త సినిమా వేరు వేరుగా ఉంటుంది. అందుకే ఇద్దరికి పడదు, ఘర్షణలు పడతా ఉంటారు. కాబట్టి ఇక్కడ మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనసుని ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవాలి? అసలు మనసుని ఆధీనంలోకి తెచ్చుకునే ప్రసక్తి లేదు. మనసు లేకపోతే నేనన్న గుర్తింపే ఉండదు. అసలు నేను ఈ శరీరం అన్న గుర్తింపు కానీ, నా ఎదురుగా ఉన్న ఈ సృష్టి గుర్తింపు కానీ, నేను నాది నా వాళ్ళన్న గుర్తింపు కానీ మనస్సుతోనే మొదలవుతుంది. దానితోనే మొదలయ్యేదాన్ని దాన్ని అదుపులోకి మనం ఎలా తెచ్చుకోగలం? అసలు అది ఉంటేనే మనకు నేనని తెలుస్తుంది. అదే శక్తి. అయితే ఆ శక్తి శరీరం వైపు ప్రయాణిస్తున్నప్పుడు దాని పేరు మనసు.
కాబట్టి మనసును అదుపు చేయటం ఉండదు. ఎందుకనే ఉండదు అంటే అసలు నేను ఉన్నానని నాకు చెబుతుంది మనసు అన్నప్పుడు నేను దాన్ని ఎలా అదుపు చేయగలను? అదుపు చేయటం అనేది ఎప్పటికీ కుదరదు. ఎందుకని అంటే విచక్షణతో మంచిగా జీవించడం కుదురుతుంది, అది మనసుతోనే. ఎందుకు అదుపు చేయటం కుదరదు అంటే అసలు నేను మనిషినని నాకు చెబుతుంది మనసు, ఈ శరీరం నేనని చెబుతుంది మనసు, వీళ్ళు నా భార్య పిల్లలని చెబుతుంది మనసు, ఇదంతా ప్రపంచం అని చెబుతుంది మనసు. మనసు చెప్పకపోతే నేనెవరో నాకే తెలియదు. నేనెవరో నాకు తెలియని స్థితిలో నేనెవరో నాకు తెలియజెబుతున్న ఆ మనసుని నేను ఎలా అదుపు చేయగలను? అదుపు చేయాలంటే కూడా చెప్పాలిగా. అక్కడే మనసుని అదుపు చేయటం కాదు, బుద్ధి అనే విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోవాలి. మళ్ళీ రెండో ఉంది అక్కడ మన పక్కనే ఉంది, మనలోనే ఉంది, మన శరీరంలోనే ఉంది. ఇక్కడ మనసును అదుపు చేయాల్సిన అవసరం లేదు. మనసును ఎందుకు అదుపు చేయటం? కోరికలను అదుపు చేయాలి, ఆలోచనలను అదుపు చేయాలి. బాధలు వచ్చేటువంటి బాధ కలిగించే విషయాలను కదా మనం అదుపు చేయాలనుకుంటుంది. సుఖాలు అదుపు చేయాలని ఎందుకు అనుకుంటాం? మనసు అంటే మొత్తం ఆలోచనల సమూహం, మొత్తం జ్ఞాపకముల సమూహం, మొత్తం భావముల సమూహం. దాన్ని మొత్తం అదుపు చేస్తే కోమాలోకి పోతాం. అంటే అదుపు అవదశలో అయితే అనుకోండి ఊరికనే కోమస్థితి అది. అంటే నేనే నాకు తెలీదు, లేదా నిద్రాస్థితి అది. నిద్రలో అది జరుగుతుంది. గాఢ నిద్రలో రోజు మనం ఎవరో మనకు తెలియకుండా పోతుంది. నేను నాది నా వాళ్ళు అన్నీ వదిలేసి నిద్రలోకి పోతున్నాం. నిద్రలో నేనున్నానన్న స్పృహ ఎరుక కూడా నాకు ఉండదు. మెలకువలో ఆ స్పృహ ఎరుక వస్తుందని చెప్పుకున్నాం ఇందాక. మేలుకున్నది మనసు. ఎప్పుడైతే ఆ శక్తి శరీరం వైపు ప్రయాణించిందో అప్పుడు అది మనసు, అప్పుడు మెలకు వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ ఆ శక్తి తన వైపు తాను ప్రయాణించుకొని తనలో తాను ఇమిడిపోయిందో, శక్తిగా ఉండిపోయిందో, అది నిద్రాస్థితి. ఇవన్నీ శక్తి లక్షణాలు అంతే. అక్కడ అర్థం చేసుకోవడానికి అనేక రకాల భాషా పదాలను ఉపయోగించుకుంటాను తప్ప స్థితులు అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అందులో ఏమైనా సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ ఎన్నిసార్లు అయినా మాట్లాడుకుందాం. ఎందుకంటే అది మన సంపూర్ణత. దాన్ని పొందడానికే మనం ఉంది. దాన్ని పొందలేనప్పుడు జీవితం వృధా అయిపోద్ది. ఎందుకంటే మనిషిని అనుకొని నిరంతర భయాలతో, బాధలతో, దుఃఖాలతో, ఆశలతో, అత్యాశలతో, దురాశలతో ఇలా చచ్చిపోతుంటాం. అలా చచ్చిపోతాం కూడా. భయంతో చచ్చిపోతాం, బాధతో చచ్చిపోతాం, మరణ భయంతో బతుకుతాం, నిరంతర భయాలతో బతుకుతాం. శక్తిగా అసలు అక్కడ ఏ అభావస్థితి ఏంటంటే ఏ భయము నిన్ను అసలు రాదు, బాధించడానికి లేదు. ఉన్నదంతా నువ్వే అనంతత్వం, నీకు అసలు మరణమే లేదు. అది శక్తి స్థితి. ఆ స్థితిని పొందాలి ప్రతి మనిషి. పొందాలి అంటే కొంచెం 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 అర్థం చేసుకుంటే వెళ్ళాలి, ఇంకో దారి లేదు. పొందిన వాళ్ళు మనకు తెలియజేశారు. అక్కడ అర్థం చేసుకోవటమే తప్ప వితండవాదంతో పని లేదు. ఎవరో అనేక మంది అనేక రకాలుగా పొందారు, అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమందికి అసలు సరిగ్గా చెప్పడం కుదురుండకపోవచ్చు కూడా. ఎందుకంటే వ్యక్తీకరణ చాలా కష్టం. అభావస్థితి ఇది. అభావస్థితి అంటే ఏంటి? భావమే లేదు అక్కడ. భావమే లేని స్థితిని ఎలా చేరుకున్నాను నేను? విత్తన దశ నుంచి మహావృక్షం అయినట్టు శరీర స్థితి నుంచి భావమే లేని అభావ అనంత విశాల సర్వవ్యాపక స్థితిని ఎలా చేరుకున్నానని మధ్యలో జరుగుతున్న పరిణామాలన్నీ చెప్పాలి అంటే కొంతమంది బాగా చెప్పగలిగి ఉంటారు, కొంతమంది చెప్పలేకపోయి ఉంటారు, కొంతమంది గందరగోళంగా చెప్పుంటారు, కొంతమంది రకరకాలుగా చెప్పుంటారు, గజిబిజులు గందరగోళాలుగా చెప్పుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఎలా చెప్పారు కదా, అందులో మనకు అర్థమయ్యి మనం ముందుకెళ్ళటానికి పనికి వచ్చేదాన్ని తీసుకొని మిగిలిందంతా వదిలేయాలి. ఇప్పుడు టీ పెట్టుకుంటారు. టీ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు, టీ పొడి వేస్తారు, టీ బాగా మరగబెడతారు, కావలసినన్ని పంచదార వేసుకుంటారు, కావలసినన్ని పాలు కలుపుకుంటారు. ఇవన్నీ అయిపోయినాక టీని వడబోస్తారు. ఎందుకు వడబోస్తారంటే టీగా మనం వాడినవి బయట చెట్లకు సంబంధించిన ఆకులు, వాటిని టీ పౌడర్ కింద కొంతమంది ఆకులు వాడుకుంటారు, కొంతమంది టీ డస్ట్ అంటారు, పౌడర్ కింద తయారు చేస్తారు. అదంతా అలాగే ఉండిపోద్ది, అందులో సారం దిగింది అంతే టీలోకి. ఇప్పుడు ఆ డస్ట్ మనకు పనికిరాదు, తాగుతుంటే గొంతుకు అడ్డం పడుద్ది, తాగడానికి బాగోదు, అది తినడానికి పనికి వచ్చేది కాదు. ఆ సారం చాలు మనకి.
కాబట్టి వడగొట్టి ఆ టీ పొడిని తీసి పక్కన పారేస్తారు, పొట్టి టీ తాగుతారు. అలాగే ఎవరు ఎన్ని రకాలుగా ఎలా చెప్పినా మీ స్థాయిలో, ఎవరు వినేవాళ్ళ స్థాయిలో ఎవరికి ఎంత అర్థమవుతుందో, అలాగే భౌతిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, మానసిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, సంసారక జీవితాన్ని పాడు చేసుకోకుండా, కుటుంబ జీవితాన్ని పాడు చేసుకోకుండా, ఆర్థిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి జీవితాన్ని యథాతథంగా ఇలాగే బతకాలి. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మ సూత్రాలను అన్నింటినీ పాటించాలి. అందుకే మంచిగా బతకటం అని, అన్నింటినీ పాడు చేసుకోకుండా మంచిగా చక్కగా ధర్మంగా బ్రతుకుతూ, ఎంత అర్థమవుతుందో, నువ్వెంత సాధన చేసుకోవటానికి వీలుందో, నువ్వెంత వినటానికి వీలుందో, నువ్వెంత ప్రయత్నించడానికి వీలుందో. ఎందుకంటే భౌతిక జీవితం దెబ్బతింటే అసలు నీకు కుదరదు, సాధనే కుదరదు. అంత మాత్రమే దీని వైపురా. ముందు భౌతిక స్థిరతను పెంచుకో. ఎవరైతే భౌతిక స్థిరతను పెంచుకొని దీని వైపు నిజాయితీగా రావాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రకృతి, కాలం అన్ని సహకరిస్తాయి. ఎందుకని? అంత ఆత్మశక్తి కనుక. నీకు నిజాయితీ ఉండాలి. నిజాయితీగా నేను నా శక్తిని తెలుసుకోవాలి, అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి అనే నిజాయితీ ఉండాలి, నీలో సద్గుణం ఉండాలి. అప్పుడు నీకు ఇది సహకారంగా దారులు తెలుస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ యద్భావం తద్భవతి సూత్రం నడుస్తుంది సృష్టిలో. మంచి లేదు, చెడు లేదు. మంచి చెడులు మనుషులు మనం పెట్టుకున్నాం, చట్టాలు మనం పెట్టుకున్నాం, కోర్టులు మనం పెట్టుకున్నాం. అందుకే చాలా మంది దేవుడు ఈ అధర్మాలు ఆపడా అంటూ ఉంటారు. అది శక్తి, దేవుడు దేవత కాదు, శక్తి. నీకు అర్థం అవటం లేదని దేవుడు దేవత వ్యవస్థల్లోకి తెచ్చి మత మార్గాలు, విధానాలు పెట్టి, మతాలు, ప్రార్థనాలయాలు, అనేక రకాల సాధనా మార్గాలన్నీ విద్యాలయాలుగా ఏర్పాటు చేసి, నర్సరీలో జాయిన్ అయిన చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ప్రొఫెసర్ వరకు ఎలా స్టెప్ బై స్టెప్ చదివించుకుంటూ వెళ్తారో అలా స్టెప్ బై స్టెప్ నిన్ను చదివించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇవన్నీ. మతములు, మార్గములు, విధానములు, గురువులు, పద్ధతులు. అవి అంతిమ సత్యములు కాదు, తాత్కాలిక సత్యములు నువ్వున్న స్థితికి. అందుకని దేవుడు రక్షించడా, దేవత రక్షించదా, ఈ దుర్మార్గాలు దేవుళ్ళు ఆపరా, ఇటువంటి ప్రశ్నలు వేస్తుంటారు కొంతమంది. అసలు దేవుడు ఎలాంటి సృష్టి ఎందుకు చేశాడు అంటుంటారు. అసలు అక్కడ ఏమీ జరగలేదు, నువ్వు నీ స్థితి పెరగలేదు, నీకు అర్థం కావట్లేదు. నువ్వున్న స్థితిలో అంతే అర్థమవుతుంది. ఇది యద్భావం తద్భవతి సృష్టి. ఎందుకని? శక్తి తానే, సృష్టి తానే, ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కటే అనేకంగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది, వినిపిస్తున్నది, అంతే. అది సృష్టి భావనలో. కనుక దొంగతనం చేయాలనుకున్నవాడికి దొంగతనాలకు మార్గాలు దొరికినాయి. ఎందుకని? శక్తి తానే. శక్తికి మంచి చెడు తెలీదు, ఒకటే తెలుసు, నేను. ఆ నేను అనంతం, సర్వవ్యాపకం. నాలోనే నాకు జరుగుతున్న దానికి ఏముంది అందులో? ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం, నాలో నేను భావించుకున్నాటికి ఏముంది? ఆలోచనలు వస్తే పుడితే నేను అసలు క్రియ చేయట్లేదు, నేను కదిలి క్రియ ఏం చేయట్లేదు, కానీ నాలో అనేక రకాల ఆలోచనలు, ఊహలు కదులుతున్నాయి. ఇప్పుడు మన సినిమాలు కొన్ని లక్షల కోట్ల సినిమాలు చేస్తున్నారు, మనందరం చూస్తున్నాం. ఏముంది అందులో? వచ్చింది లేదు, పోయింది లేదు, అసలు దానివల్ల ఉపయోగం లేదు, నిరుపయోగం లేదు. ఎంటర్టైన్మెంట్, కాలక్షేపం. అది ఉపయోగం కాదు, అది నిరుపయోగం కాదు. ఇప్పుడు కొంతమంది వచ్చి బూత్ సినిమాలు తీశారు, భయంకరాలు తీశారని తీసిన వాళ్ళని తిడతా ఉంటారు. సభ్య సమాజానికి నేర్పేది ఇదేనా మీరని? అదే వాళ్ళ అభిప్రాయం. బూత్ అనేది ఉందిగా ఇక్కడ. ఆ బూత్కు మనం ధర్మ పద్ధతి కల్పించుకున్నదే కుటుంబ వ్యవస్థ. అసలు బూత్ అనేది లేకపోతే బూత్ సినిమాలు ఎందుకు తీస్తారు? నేను దేన్ని సమర్థించట్లా, విశ్లేషణ అంతే ఇది. ఇక్కడ అది అన్నీ ఉన్నాయి, ఉన్న వాటిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కల్పించుకున్నారు. ఆ కల్పనల్లో మనం భౌతిక జీవితంలో బ్రతుకుతున్నాం కనుక శరీర భావనలో ఉన్నటువంటి, సృష్టి భావనలో ఉన్నటువంటి, మానవ భావనలో మానవ జీవితం జీవిస్తున్న మనుషులు కనుక మన వరకు మనం ధర్మాలు, చట్టాలు, న్యాయాలు, విధానాలు, పద్ధతులు పెట్టుకున్నాం. అవన్నీ పాటించాల్సిందే. ఈ శరీరంతో ఉండి, శరీరం ఉన్నంత వరకు జీవన్ముక్తుడైనా పాటించాల్సిందే. అది తెలుసుకోవాలి. అందుకని ఆ భౌతిక జీవితానికి విఘాతం కలిగించుకోకుండా మీకు ఎంత సమయం మిగులుద్దో సమయం మిగిల్చుకొని నిజాయితీగా నేను నా ప్రాణశక్తిని, నా ఆత్మశక్తిని, నా సంపూర్ణతని, నా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని మీరు నిజాయితీగా అనుకుంటే మీకు దారులన్నీ ఆటోమేటిక్గా దొరుకుతాయి.
దారులు అవే వచ్చేస్తాయి. అయితే మీరున్న స్థాయి నుంచి దారి వస్తుంది, ఒక్కరోజుగా హఠాత్తుగా తెలిసిపోతుంది. అదేమి మీరు మళ్ళీ అందులో నిజాయితీగా నడవగలగాలి. బోల్డ్ ఉంది అక్కడ, ఆట అంతా. నిజాయితీకి మార్గాలు దొరుకుతాయి. మళ్ళీ యద్భావం తద్భవతి. దొంగలకు దారులు దొరికినాయి, మోసగాళ్ళకి దారులు దొరికినాయి, అన్ని రకాల తప్పుడు మార్గాల వ్యసన పరులకి అన్ని వ్యసనాలు. ఇక్కడ ఇప్పుడు తాగుబోతున్నాడు, ఇక్కడ తయారైన మద్యమేగా తాగుతాడు. మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ఇక్కడ దొరికిన వస్తువుల్లోంచి మాదక ద్రవ్యాలు తయారు చేసుకున్నారు. లేని దాన్ని ఎవరు సృష్టిస్తారు? అన్ని భూమి మీద ఉన్నాయిగా, దాన్ని మాదక ద్రవ్యాలుగా వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాటిని నువ్వు నాశనం అయిపోవడానికి వాడుకుంటావా శరీరపరంగా, నువ్వు బాగుపడటానికి వాడుకుంటావా అనేటువంటి శరీరపరమైన నాటకం సినిమా. ఇది సినిమాలో చచ్చిపోతే ఏంటి, బతికితే ఏంటి, తాగితే ఏంటి, తిరిగితే ఏంటి, అది సినిమా కదా. 2.5 గంటల సినిమా చూసాం. ఆ సినిమాలో అందరూ బోల్డ్ మంది లాస్ట్లో యుద్ధంలో చనిపోయారు, లాస్ట్లో గొడవలు జరిగినాయి, కొట్టుకున్నారు, వాళ్ళు అయిపోయినాయి, బోల్డ్ మంది చచ్చిపోయారు. మళ్ళీ రెండో సినిమాలో వాళ్ళందరూ యాక్ట్ చేస్తుంటారు. ఎందుకని వాళ్ళు నిజంగా చచ్చిపోరు కదా, సినిమా కదా. మళ్ళీ ఇంకో సినిమా, ఆ హీరో బోల్డ్ సినిమాలు తీస్తాడు, ఆ హీరోయిన్ బోల్డ్ సినిమాలు తీస్తుంది, అందులో యాక్ట్ చేసిన యాక్టర్లు బోల్డ్ సినిమాలు తీస్తారు. దాని డైరెక్టర్లు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అందరూ నిర్మిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో చచ్చిపోయిన వాళ్ళందరూ పక్క సినిమాలు వస్తారుగా. ఎందుకని? ఈ సినిమాలో చనిపోవటం అనేది అది సినిమా సృజనాత్మకత, యాక్షన్ జరిగింది అక్కడ. అలాగే శక్తిపరంగా, అనంత ఆత్మశక్తి పరంగా చూసినప్పుడు సృష్టిలో న్యాయము అన్యాయము, ధర్మము అధర్మము ఏమి లేదు. ఇది సినిమా. యద్భావం తద్భవతి, అది శక్తి. నువ్వు దొంగతనం చేయాలనుకుంటే దొంగతనానికి దారులు దొరుకుతాయి, నువ్వు మంచిగా జీవించాలనుకుంటే మంచికి దారులు దొరుకుతాయి, నువ్వు తప్పుగా జీవించాలంటే తప్పుకు దారులు దొరుకుతాయి. ఎందుకని? అన్నీ ఇక్కడ ఉన్నాయని నువ్వు ఉపయోగించుకుంటున్నాయి. అందుకని జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోయినటువంటి మహనీయులు, మహాత్ములు అందరినీ సమానంగా చూస్తారు. జ్ఞాని మొత్తం సృష్టిని సమానంగా చూస్తాడని చెప్పారు. జ్ఞానికి సుఖదుఖాలు సమానం అని చెప్పారు. ఎందుకని? సుఖదుఖాలు శరీర భావం కదా. అభావ స్థితిలో ఎక్కడుంది? అది శరీర స్థితిలో ఉంది, శక్తి స్థితిలో లేదు. అందుకని మనం శరీర స్థితి నుంచి శక్తి స్థితికి చేరుకోవటమే ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు. చేరుకోవటానికి ఏమి లేదు, నీకు అర్థం అవటమే, నీకు అవగాహన అవటమే. అది నీలో నీకు జరిగేటువంటి చర్య. అసలు బయటకు వెళ్ళక్కర్లే నువ్వు. నీకు ఏ దేవుడితో పని లేదు, ఏ మతంతో పని లేదు, ఏ గురువుతో పని లేదు. అసలు బయట ఏమీ లేదు, నీలోనే ఉందంతా. నువ్వే ప్రొజెక్టర్లోంచి బయటకు వస్తున్న శక్తి నువ్వే. బయటకు వచ్చి బయట విషయాలను గ్రహిస్తున్నది నువ్వే. మొత్తం అంతా నువ్వే. శక్తిగా సర్వం నువ్వే. సర్వం ఆత్మమయం జగత్, అయమాత్మా బ్రహ్మ. ఆత్మస్వరూపమైన బ్రహ్మమును నేనే. సర్వం ఆత్మమయం జగత్తి, జగత్తంతా ఆత్మమయమే, శక్తిమయమే. శక్తిలో జరుగుతున్న సినిమా నాకు సృష్టిగా కనపడుతుంది. నేను సినిమా చూడాలనుకుంటున్నాను కాబట్టి. శరీర భావంలో ఉన్న వాళ్ళందరూ సినిమా చూడాలనుకుంటున్న వాళ్ళు, అందుకని ఎవరి సినిమా అనుకుంది. ఈ సినిమాకి మూలమైన శక్తి భావనను చూద్దాం అనుకుంటావా? అది నువ్వే, నీ సంపూర్ణత. దానివైపు ప్రయాణించే వరకు శరీరం అన్నమాట నిజమేగా, శక్తి నిజమేగా, సృష్టి నిజమేగా. సినిమా హాల్లో కూర్చున్నంతసేపు సినిమా నిజమేగా. నవ్వొస్తే నవ్వుతాం, ఏడుపొస్తే ఏడుస్తాం, కోపం వస్తే అక్కడ కొట్టుకుంటుంటే కోపం వస్తుంది. నవరసాలు ఆనందించబట్టాక థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటున్నాం. ఆ 2.5 గంటలు అది ఎంత నిజమో, ఈ శరీరంతో ఉన్నంత వరకు ఇది అంతే నిజం. ఆ నిజంలో మనం ఏర్పరుచుకున్న ధార్మిక వ్యవస్థ ఏదో అందులో వెళ్తే సుఖాలు ఎక్కువ ఉంటే దుఃఖాలు ఉండవు. లేదు, ధార్మిక వ్యవస్థలో వెళ్లకుండా అధార్మికంగా వెళ్తే దుఃఖాలు ఎక్కువ ఉంటే సుఖాలు ఉండవు. అది నీ ఇష్టం. కానీ శక్తికి సుఖదుఖాలతో సమానం లేదు, సంబంధము లేదు. సుఖదుఖాలతో శక్తికి ఎటువంటి సంబంధం లేదు. అందుకని అద్భావం తద్భవతి. చెడు చేసే వాళ్ళకే ఆ శక్తి ఉపయోగపడుద్ది. ఇప్పుడు చెడు చేసేవాళ్ళందరూ జ్ఞానం ఉపయోగించేవాళ్ళు కదా. దొంగలు పోలీసుల కంటే ఎక్కువ తెలివిగా జ్ఞానం ఉపయోగించినప్పుడు దొరకకుండా తప్పించుకుంటారు. పోలీసులు దొంగల కంటే పోలీసులు తెలివి ఎక్కువ ఉపయోగించగలిగినప్పుడు, శక్తి ఎక్కువ ఉపయోగించగలిగినప్పుడు దొంగలను పట్టుకుంటారు. ఇది రెండు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ అద్భావం తద్భవతి. సినిమా, సృష్టి సినిమాలో, సినిమా భావంలో, శరీర భావంలో ఉన్నాయి. శక్తి భావంలో ఇది సినిమా అయినప్పుడు దొంగ అయితే ఏంటి, పోలీసు అయితే ఏంటి, ఏ పాత్ర అయితే ఏంటి. పాత్ర చెడ్డది కాదు, మంచిది కాదు, సినిమా యాక్ట్ చేసి వెళ్ళిపోయింది ఆ మనిషి, అంతే. అందుకని యద్భావం తద్భవతి. చెడు ఎందుకు ఉంది, మంచి ఎందుకు ఉంది అంటే అదంతా సినిమా భావంలో, శరీర భావంలో.
దేవుడు సృష్టి ఎలా ఎందుకు చేశాడు, దేవత సృష్టి ఎలా ఎందుకు చేసింది అనేటువంటి ప్రశ్నలన్నీ 1వ తరగతిలో 2వ తరగతిలో 3వ తరగతిలో ఎల్కేజీలో నర్సరీలో ఉన్న పిల్లలకు వచ్చే ప్రశ్నలే. నువ్వు ప్రొఫెసర్ అయిపోవాలి, చదివి పిహెచ్డి చేసేయాలి, మొత్తం సంపూర్ణత నీకు అర్థమైపోవాలి, నువ్వు కొత్తగా నీ థీసిస్ నువ్వు రాయాలి. ఎవరి కాళ్ళు పిహెచ్డి చేసుకోవాలి. ఇక్కడ ఎవరో చేసిన పిహెచ్డి చదివితే మనకు వచ్చేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఎవరో చదివిన పిహెచ్డి మనం ఎలా పిహెచ్డి చేయొచ్చో మనకు తెలుస్తుంది. ఎవరి డాక్టరేట్ వాళ్ళే పొందాలి. ఇక్కడ ఒకళ్ళు పొందిన డాక్టరేట్ మనం తగిలించుకోవడానికి కుదరదు. అదే మోక్షము. సో నా సంపూర్ణత నాకు తెలియటం, అటువైపే ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనసుని ఆధీనం తెచ్చుకోవటానికి ఎలా? అసలు కుదరదు. ఇక్కడ పాయింట్లో మళ్ళీ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నాము అంటే, పరుగులు పెట్టి మనసు మన బాధ పెడుతుంది అనేది, నేను దాన్ని ఆపలేకపోతున్నాను, ఆలోచనలు ఆపలేకపోతున్నాను, కోరికలు ఆపలేకపోతున్నాను. అక్కడ మనసు కాదు అది. మనసులో అన్ని విషయాలు చెడ్డవి కాదు. అసలు నేను ఈ శరీరమని గుర్తింపజేసేదే మనసు. అలాగే నేను నా సంపూర్ణతని తెలుసుకోవడానికి ఉపయోగపడేది మనసే. ఇప్పుడు చెబుతున్న విషయాలన్నీ వినేది ఎవరు? మనసే. గ్రహించేది ఎవరు? మనసే. గుర్తుపెట్టుకునేది ఎవరు? మనసే. నేను ఆధ్యాత్మిక మార్గ ప్రయాణం చేయాలని చెప్పేది ఎవరు? మనసే. అన్ని మనసే. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు. మానవునికి బంధమునకు గాని, అంటే శరీరంలోంచి బయటికి వెళ్ళి ప్రాపంచిక విషయాలు తెలుసుకుని అవన్నీ లోపలేసుకొని బంధాలుగా మలుచుకొని అవి లేకపోతే నేను బతకలేను, నా వల్ల కాదు అని భావన తయారవటానికి గాని బంధం అంటే అది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మోక్షం అంటే బంధములకు ఆపోజిట్ స్థితి, అనంత ఆత్మశక్తి స్థితి, అభావ స్థితి, శక్తి స్థితి. నా సంపూర్ణత. నా సంపూర్ణతని నేను తెలుసుకోవటానికి నాకు ఉపయోగపడేది మనసే. నేను బంధంగా ఈ శరీరం నేను అనుకొని నాకు బంధాలు ఏర్పరచుకొని వ్యామోహాలు ఏర్పరచుకొని నన్ను నేను బంధించుకోవటానికి ఉపయోగపడేది మనసే. ఎందుకని? అసలు తెలుసుకునేదే మనసు, గ్రహించేదే మనసు, గుర్తింపే మనసు. మనసులో అది గుర్తింపు ఉండదు, గ్రహింపు ఉండదు. అందుకని మనసు నేను అనే గుర్తింపుకు మూలాధారమైంది మనసు. కాబట్టి నాకు మూలాధారం అయ్యి అసలు నేనున్నానని చెబుతున్న నా మనసుని నేను ఎలా అదుపులో పెట్టగలను? మరి అదుపులో పెట్టాలని ఎందుకు అనుకుంటున్నానంటే, నేను అనుకుంటున్న మనసును కాదు, నా బుద్ధి తప్పని చెబుతున్న విషయాలను నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్న కోరికల బలం చేత, ఇంద్రియ బలం చేత. అదే మనోబలం కూడా. కానీ మొత్తం మనసుకు అదుపు చేస్తే అసలు కోమాలోకి పోతాను. నేను ఆ విషయాలను, అధర్మ విషయాలను, అన్యాయపు విషయాలను, అశాంతి విషయాలను, పరుగులు పెట్టే విషయాలను, కోపాన్నో, క్రోధాన్నో, లోభాన్నో, ఆ కొన్నింటిని అదుపులో పెట్టాలనుకుంటున్నా. దానికి బుద్ధిని వాడుకోవాలి, విచక్షణా జ్ఞానము. అంతే తప్ప మొత్తం మనసును అదుపులో పెట్టడానికి అసలు అక్కడ ఏం లేదు. మనసు ప్రాణశక్తి ఒకటే. అసలు నేనున్నానని చెప్పేదే మనసు. నిద్రలో మనసు ప్రాణశక్తిలో విలీనమైపోయింది. అందుకని నేను కూడా ఉన్నానని నాకు తెలియదు. అందుకని దాన్ని అదుపులో పెడదామనుకుంటే నేనున్నానని కూడా నాకు తెలియకుండా పోతుంది. అసలు కుదరదు అదుపులో పెట్టడం. అక్కడ విషయం అర్థం చేసుకుంటే, అదుపులో పెట్టవలసినవి కొన్ని విషయములు మాత్రమే. ఆ విషయాలను అదుపులో పెట్టాలంటే బుద్ధిని వాడాలి. జ్ఞాన వికాసం కలిగించుకొని విచక్షణ జ్ఞానంతో చేయొచ్చు, చేయకూడదు అనేటువంటి బలాన్ని పెంచుకోవాలి. దేశకాల పరిస్థితుల్లో ధర్మ బలాన్ని పెంచుకోవాలి. దేశకాల పరిస్థితుల్లో మానవ సమాజంలో ఇవి చెయ్యొచ్చు, ఇవి చేయకూడదని మనం అంగీకరించి పెట్టుకున్నటువంటి వేదో వాటిని బలంగా పదే పదే చెప్పుకోవాలి. ఆ కొన్ని విషయాల వరకే అదుపు కావాల్సింది. దానికి బుద్ధి ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. సంపూర్ణ మనస్సును అదుపు చేయటం అసలు కుదరదు, ఎవరి వల్ల కాదు. మనసు లేకపోతే నేనున్నానని కూడా నాకు తెలియదు. కాబట్టి మనసు నేను వేరు వేరా అంటే కానే కాదు. మనసు నేనే, శరీరం నేనే, శక్తి నేనే, అన్నీ ఒకటే. శక్తి, అనంతాత్మశక్తి యొక్క చిట్ట చివరి దశ శరీరము, మధ్యలో అది మనసు. శరీరము యొక్క మొట్టమొదటి దశ శక్తి, మధ్యలో అది మనసు. మనసు లేకపోతే శరీరం ఉందని తెలియదు, మనసు లేకపోతే శక్తి ఉందని తెలియదు. ఏదైనా అసలు తెలియటం అనేది మనసు వల్లనే జరుగుద్ది.
నేను అనంత ఆత్మశక్తిని అహం బ్రహ్మస్మి అనాలన్నా అది మనసే అంటది. అయమాత్మా బ్రహ్మ అని చెప్పాలన్నా అది మనసే అంటది. నేను మనిషిని శరీరాన్ని నాకు భార్య పిల్లలు నా ఇల్లు నాది అని చెప్పాలన్నా మనసే ఉండాలి. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మానవునికి బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణము అని చెప్పారు. చూడండి, సోదరుడు అడిగిన దానికి సోదరుడికి అర్థమయ్యేంత వరకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే సోదరుడు మళ్ళీ ప్రశ్నించవచ్చు, ఎక్కడే విషయం అర్థం కాలేదో. ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఏంటి, నిజమైన జిజ్ఞాసు ఉంటే, మీరు నిజంగా జిజ్ఞాసువులైతే, జిజ్ఞాసువులు అంటే ఏంటి, జిజ్ఞాస అన్నప్పుడు జ్ఞాన ఆసక్తి, అంటే నన్ను నేను తెలుసుకోవాలన్న జ్ఞానాసక్తి. ఆ జిజ్ఞాస ఉన్నోళ్ళు అడగండి. ముముక్షువులైతే అంటే నేను మోక్షాన్ని పొందాలి, మోక్షం అంటే ఏంటి, నా సంపూర్ణతని నేను తెలుసుకోవాలి అనేటువంటి భావం మీకుంటే తప్పకుండా మళ్ళీ మీ సందేహాలని అడిగే ప్రయత్నం చేయండి, మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఇది విశ్లేషణ. జిజ్ఞాసువులుగా ముముక్షువులుగా సాగాలి మనం, లేదా దాన్ని పొందలేం. అందుకని చెప్పుకునేది అడిగేది అంతా సాధనా పదం. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇది ఆధ్యాత్మిక విద్యాలయం. మొత్తం ప్రపంచమే ఆధ్యాత్మిక విద్యాలయం, జీవితమే ఆధ్యాత్మిక విద్యాలయం, జీవించటమే ఆధ్యాత్మిక విద్యాలయంలో జీవించటమే సాధన. అందుకని సాధనలో భాగంగా ఇవన్నీ చేసుకుంటాం. అలానే భౌతిక జీవితాన్ని చక్కగా పెట్టుకోవాలి. ఎందుకని, మోక్ష స్థితిని పొందే వరకు ఈ శరీరం అనే ఉపకరణం సరిగా లేకపోతే, అనారోగ్యాల పాలైతే ఏ సాధన చేయలేం. అలాగే మనసు అనేది సరిగా లేకపోతే, శాంతిగా లేకపోతే, అలజడిగా ఉంటే ఏ సాధన చేయలేం. ఎందుకంటే గ్రహించలేదు అది. కాబట్టి శరీర మనస్సులు శాంతిగా ఉంటేనే సరిగ్గా గ్రహించగల విషయాలను కూడా. గ్రహణ యంత్రం ఇదే, మనకి ఇంకో దారి లేదు. కాబట్టి గ్రహణ యంత్రాన్ని చక్కగా ఉంచుకోండి, కుటుంబ జీవితాన్ని చక్కగా ఉంచుకోండి, మిగిలిన సమయం మిగిల్చుకోండి. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా స్థితి నుంచి మీకు ఏమేమి అర్థమవుతుందో, మీరు ఎంత సాధనగా చేయగలరో అంతే చేయండి. ఎక్కువ చేయాలని అసలు ప్రయత్నించకండి. కొద్దిగా అడుగులు వేయండి, పసిపిల్లవాడు అడుగులు వేసినట్టు. అది నిదానంగా అదే ముందుకు తీసుకెళ్తుంది. అయితే మళ్ళీ ఇందులో చెప్పాను, నిజాయితీ పరులకి దారులు దొరుకుతాయి. యద్భావం తద్భవతి. నువ్వు నిజాయితీ పరుడివి, చక్కగా నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న నిజమే అయితే నీకు అటువంటి నిజాయితీ దారులు దొరుకుతాయి. మోసగాళ్ళకి మోసపు దారులే దొరుకుతాయి. ఎవరు ఏ భావంలో ఉంటే వాళ్ళకి ఆ దారులు దొరుకుతాయి. యద్భావం తద్భవతి. అందుకని ఆధ్యాత్మికతలో అందరూ మంచి మార్గాల్లోనే వెళ్తున్నారని అనుకోబాకండి, మీ భ్రమలు. అందుకే అనేక భిన్నత్వపు మార్గాలు వచ్చినాయి, భక్తి మార్గాలు, దైవ మార్గాలు, ఎంతమంది గురువులు, ఎన్ని విధానాలు, ఎన్ని పద్ధతులు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఏ భావంలో నిన్ను ఇరికించుకున్నావో నువ్వు వెళ్ళి ఆ భావంలో ఇరుక్కుపోతావు. యద్భావం తద్భవతి. ఆ మతానికి ఆకర్షించబడతావు, ఆ గురువుకి ఆకర్షించబడతావు, ఆ పనులు చేస్తూ ఉంటావు. అంటే నీ లోపల ఉన్న బుద్ధి అదే, నీ లోపల ఉన్న గుణం అదే, నీ లోపల ఉన్న స్వభావం అదే, నీ లోపల ఉన్న మనసు అదే. యద్భావం తద్భవతి సూత్రం. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఆధ్యాత్మిక చదువు బాగుంది అనుకుంటే రండి. ఇది నచ్చని వాళ్ళందరూ, నచ్చట్లేదంటే అర్థం ఏంటి, మీ బుద్ధులు, మీ గుణాలు, మీ స్వభావాలు, మీ ఆలోచనలు, మీ మనసు, మీ జీవితం ఇంకోలా ఉంది. కాబట్టి మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, మీకు అయ్యే నచ్చుతాయి. అందుకని ఇందులో ఎవరు ఎవరిని తప్పు అంటాం, రైట్ అంటాం ఏమీ లేదు అసలు. అలా అనేవాళ్ళు అందరూ కూడా విఘ్నత లేని వాళ్ళు. ఎవరు ఏ స్థితుల్లో ఉన్నారో, ఎవరికి ఏం అర్థమవుతున్నాయో, ఎవరు ఏది నిజమనుకుంటారో అదే యద్భావం తద్భవతి థీరీ. ఆ ప్రకారం మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని నచ్చని వాళ్ళందరూ, ఒకవేళ మీ అహంకారాలు ఒప్పుకోపోతే నన్ను క్షమించండి అని కూడా అడుగుతున్నాను. నన్ను క్షమించి ఇవి వినకుండా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఇవి అర్థమవుతున్న వాళ్ళు అంటే అర్థమవుతుందంటే ఈ మార్గంలో మీరు ప్రయాణించడానికి అవకాశం ఉంది, కొంత మీకు ఇది అవగాహనకు వస్తుంది కనుక. కాబట్టి ఇది మార్గమేం కాదు, చదువు ఇది. ఈ మార్గంలో ఎవరో మార్గదర్శి ఉండడు, గురువు ఉండడు, దేవుడు ఉండడు, ఇక్కడేం నాయకులు ఉండరు, నాయకురాలు నాగమ్మలో ఉండరు. నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు, నిన్ను నువ్వు చదువుకుంటున్నావు అంతే. ఆత్మాధ్యయనం, ఆధ్యాత్మికం. అంటే అర్థమైన వాళ్ళు వెళ్తూ ఒకవేళ ప్రశ్నలు ఉంటే అడగండి. అది ఎందరో మహాత్ములు జీవన్ముక్త స్థితిని అనేక రకాలుగా పొంది అనేక స్థితులను దాటుకుంటూ వెళ్ళిన వాళ్ళు
అన్ని స్థితులలో వచ్చే సందేహాలకి సమాధానాలు ఆల్రెడీ చెప్పి వెళ్ళిపోయారు. మనం వాటిని ఎత్తుక్కోవటమే, అంతే, ఏం లేదు. అందుకే సందేహాలు వస్తే ఎందుకు అడగండి అంటున్నానంటే, మహాత్ములందరూ చెప్పేశారు, ఆల్రెడీ పొందేశారు బోల్డ్ మంది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని సందేహాలకి సమాధానాలు ఉన్నాయి. ఆల్రెడీ మహాత్ములు చెప్పి వెళ్ళిపోయారు. వాటిని ఎత్తుక్కొని విశ్లేషించుకొని మనం కూడా ఆ మార్గంలో సందేహం తీర్చుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.